So when we click logout, so this is the home page, right? So home page లో కానీ మనం జాబ్స్ అనేవి డిస్ప్లే చేస్తాం, అన్ని జాబ్స్ డిస్ప్లే అవుతుంటాయి. బట్ ఇక్కడ ఎవరైతే అప్లై అని క్లిక్ చేస్తామో, అప్లై అని క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే లాగిన్ అనేది అయ్యిందా లేదా అని చెక్ చేయాలన్నమాట. కొంచెం కొత్త డిఫరెంట్ టాపిక్ అనమాట ఇది. సో బ్యాచ్ 5 వాళ్ళకి కానీ ఇది ఎక్స్పీరియన్స్ చేయలేదు, మేబీ దే హ్యావ్ టు డూ దట్. ఆథరైజేషన్ ఉంటుంది ఇది, కానీ ఒక టైప్ ఆఫ్ ఆథరైజేషన్ అనమాట. సో ఎప్పుడైతే లాగిన్ అవ్వకుండా యూజర్ అనేవాడు అప్లై జాబ్ క్లిక్ చేసినప్పుడు, సో మనకి ఏం చేయాలంటే యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు అప్లై లైక్ బిఫోర్ గోయింగ్ టు అప్లై, సో జస్ట్ గో అండ్ లాగిన్ సంథింగ్ లైక్ దిస్. ఒక మెసేజ్ కానీ లేదంటే డైరెక్ట్గా రీడైరెక్ట్ లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ అవ్వాలన్నమాట. లాగిన్ అయిన తర్వాత మాత్రమే అతను అప్లై చేయగలుగుతాడు. ఓకేనా? సో లాగిన్ అయిన తర్వాత సేమ్ డిజైన్ అనేది మనం అక్కడ డిస్ప్లే చేద్దాము. యూజర్ ప్రొఫైల్కి ఏదైతే ఇక్కడ ఉందో సేమ్ ప్రొఫైల్ అనేది అక్కడ డిస్ప్లే చేద్దాం, యూజర్ హోమ్ అనేది. ఓకేనా? సో డూప్లికేట్ చేస్తాం అనమాట. బట్ ఇక్కడ 2 కేసెస్. ఫస్ట్ వచ్చేసి అప్లై వితౌట్ లాగిన్ అప్లై చేసినప్పుడు లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ అవ్వాలి, అప్లై కాకూడదు. లాగిన్ అయిన తర్వాత మాత్రమే అప్లై అవ్వాలి అనమాట. ఓకేనా? సో దిస్ ఇస్ అవర్ ఎయిమ్ నౌ. సో యూజర్ హోమ్, సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఇఫ్ యూజర్ ఈజ్ నాట్ లాగ్డ్ ఇన్ if he apply job, then he needs to be redirected into login page. Home page needs to display all jobs. ఇది ఫస్ట్ది, జాబ్స్ అన్ని డిస్ప్లే అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది డిజైన్ అనేది చేసుకుంటాం ఫస్ట్ది. ఇది డిజైన్ అయిన తర్వాత అప్లై క్లిక్ చేసినప్పుడు మనకి ఈ చెక్ అనేది ఒకటి జరగాలన్నమాట. లాగిన్ అయితే అప్లై అవ్వాలి, లాగిన్ కాకపోతే అప్లై కాకూడదు. ఓకేనా? సో ఇది సింపుల్ థింగ్. అంతే కదా, మ్యాక్సిమం అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ అనేది కంప్లీట్ చేసుకుందాం. ఫస్ట్ హోమ్ పేజ్లో ఉన్నటువంటి డిజైన్ అనేది ఏదైతే పెండింగ్ ఉందో అది కంప్లీట్ చేసుకొని సేమ్ డిజైన్ని మనం యూజర్ హోమ్లో కానీ డిజైన్ చేసుకుందాం. ఓకే, లెట్స్ ట్రై నౌ. ఇది హోమ్ పేజ్, బట్ మనం డిజైన్ చేసుకుంది కంపెనీ పేజ్లోనే. ఓకే, దీంట్లో మనం ఒకటి డిజైన్ చేసాం కదా, ఏది సమ్ది స్క్రాలింగ్ ఒకటి ఎనేబుల్ చేసాము. దేంట్లో ఉంటుంది అది? అడ్మినిస్ట్రేటర్లోనా? అడ్మిన్ కానీ కాదు, హోమ్లోనే సార్. ఇది హోమ్ పేజ్, లాగిన్ పేజ్. ఇది హోమ్ పేజ్. ఓకే, హోమ్ అండ్ లాగిన్ పేజ్. ఎస్, ఇది లాగిన్ పేజ్. లాగిన్ పేజ్లో మోడిఫై చేస్తాను. సేమ్ థింగ్ లాగిన్ పేజ్ నేను యాడ్ చేస్తాను అక్కడ. ఓకేనా? ఇది మనకు కావాల్సింది. సో లాగిన్ పేజ్లో ఉన్నటువంటి స్టైల్స్ అదంతా నేను కాపీ చేసుకుంటాను. సో లెట్ మీ క్లోజ్ దిస్ ఆల్. login.jsp. ఇక్కడ కంటైనర్లో ఫస్ట్ది టైటిల్ ఒకటి వస్తుంది, తర్వాత నావిగేషన్ ఉంది, నావిగేషన్ సేమ్. నెక్స్ట్ లెఫ్ట్ హోమ్ మనకు కావాల్సింది, ఇది మనకు కావాలి. లెఫ్ట్ హోమ్లో new.jsp ఫైల్ ఉంది, ఇది హోమ్ రైట్ బాడీ. స్టైల్స్ ఎక్కడ యాడ్ చేస్తున్నాం ఇప్పుడు మనం? దేంట్లో ఉన్నాయి? హోమ్ స్టైల్స్, లాగిన్ స్టైల్స్. మనం ఇక్కడ ఈ హోమ్ పేజ్లో ఏం పెట్టున్నాం? ఓకే, ఓన్లీ హోమ్ స్టైల్స్ ఉన్నాయంతే. సో మనకు కావాల్సిన లాగిన్ స్టైల్స్ ఉన్నటువంటివి కావాలి. ఆ లాగిన్ స్టైల్స్ కానీ హోమ్ స్టైల్స్లోకి కానీ మూవ్ చేసేస్తే సరిపోతుంది కదా, ఎందుకంటే లాగిన్ స్టైల్స్ అనేవి లాగిన్ పేజ్కి ఒక్కటే అంటే బాగుంటుంది. లెట్ మీ ట్రై టు చెక్. ఫార్మ్ కంట్రోల్ గ్రూప్
హోమ్ రైట్ బాడీ లాగిన్ ఫామ్ ఇది. బటన్ గ్రూప్ సబ్మిట్ బటన్, రీసెట్ బటన్, హోమ్ బాడీ, హోమ్ లెఫ్ట్ బాడీ, ఇవి మనకు కావాల్సింది. హోమ్ లెఫ్ట్ బాడీ, జాబ్ ఇమేజ్ అండ్ హోమ్ రైట్ బాడీ లాగిన్ ఫామ్ వ్యాలిడేషన్ వదిలేసి ఇవి కావాలి. హోమ్ బాడీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? హోమ్ బాడీ అనేది ఇక్కడ నుంచి వస్తుంది. తర్వాత హోమ్ లెఫ్ట్ బాడీ, హోమ్ డాట్ జేఎస్పీలో కానీ హోమ్ బాడీ ఉందా? హోమ్ బాడీ, హోమ్ లెఫ్ట్ బాడీ. సో ఆ స్టైల్స్ వరకు లాగిన్ నుంచి రిమూవ్ చేస్తాం. ఇవి ఏంటంటే జస్ట్ హోమ్ పేజ్ యొక్క డీటెయిల్స్ కదా. ఈ ఫోర్ స్టైల్స్ నేను కమెంట్ చేసేస్తున్నాను కాపీ చేసుకొని. కంట్రోల్-C, కంట్రోల్-Shift/ లేదా అయితే కంట్రోల్-X కట్ చేసేసి, సో నేను హోమ్ స్టైల్స్ అని ఉంది కదా మనకు, హోమ్ స్టైల్స్ దీంట్లో పెట్టేస్తాను. కంట్రోల్-V, సేవ్ ఇట్. సేవ్ ఇట్. సో లాగిన్ పేజ్ ఏం మోడిఫై కాకుండా ఇలానే ఉండాలి. సో ఒకసారి వెరిఫై చేద్దాము. login.jsp ఏం కాలేదు కదా. సో ఇప్పుడు సేమ్ హోమ్ పేజ్ కన్నా నాకు అదే విధంగా రావాలి. ఇన్స్టాల్స్లో ఎందుకు రాలేదు? ఓకే, క్యాషీ ప్రాబ్లం అయి ఉంటుంది. ఓకే, ఇక్కడ లాగిన్ ఓకే క్యాష్ ఇష్యూ అయి ఉంటుంది ఎందుకంటే రిమూవ్ చేసాము. లెట్ మీ ట్రై టు రీస్టార్ట్ ద సర్వర్. స్టాప్. బ్రౌజర్ క్యాష్ ప్రాబ్లం ఉంటుంది. ఎడ్జ్ బ్రౌజర్లో టెస్ట్ చేద్దాం ఒకసారి రన్ చేసి. స్టార్ట్. Close this up. Maybe they will override just nice styles, home styles. Home body, home left body అని ఉన్నాయి కదా. హోమ్ రైట్ బాడీ, కంపెనీ, హోమ్ లెఫ్ట్ బాడీ. ఓకే, ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఇక్కడ హోమ్ లెఫ్ట్ బాడీలో ఓవర్ఫ్లో స్క్రోల్ అని ఇచ్చున్నాం అంతే. హోమ్ లెఫ్ట్ బాడీ ఓవర్ఫ్లో స్క్రోల్ అని దీన్ని కాపీ చేసి ఇక్కడికి తీసుకెళ్తాను. ఎందుకంటే ఇది తీసుకుంటుంది కానీ ఇది తీసుకోదన్నమాట. ఓకేనా, అందుకని నేను సేమ్ స్టైల్ తీసుకెళ్ళి ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ హోమ్ బాడీకి హైట్ ఇచ్చున్నాం. హోమ్ బాడీకి హైట్ ఇక్కడ ఇచ్చేద్దాం. కంట్రోల్-C, కంట్రోల్-V. దెన్ హోమ్ లెఫ్ట్ బాడీ వెబ్కట్ స్క్రోలర్ ఇది ఉండాలి. ఇది ఇంతవరకు యాడ్ చేయలేదు, ఉండిద్దాము. స్క్రాలింగ్ అండ్ ఇమేజ్ కాబట్టి ఈ రెండు అనేది అవసరం ఉండదు. సేవ్ దిస్. లాగిన్ క్లిక్ చేసినప్పుడు వస్తుంది. Control-S. Home login. Okay. But home styles apply. సరే,
ఒక పని చేద్దాం. ఓకే, పర్సంటేజ్ ఇచ్చుంటాం లాగిన్ అది కానీ తీసుకురావాలి. ఫామ్ కంట్రోలర్ గ్రూప్, హోమ్ రైట్ బాడీ లాగిన్ ఫామ్, padding, font size, button to button, submit button, button preset, home right body, login form, validation message. అంతే కదా ఇచ్చింది. ఇంకేం ఇక్కడ ఏం లేదు. మరి హోమ్ డిజైన్లో రావాలి కదా. ఇప్పుడు ఇన్ కేస్ నేను లాగిన్ని కమెంట్ చేస్తే మనకు అది పోతుందా పోదా చూద్దాం ఒకసారి. ఇప్పుడు హోమ్లో వచ్చింది. ఇది పోయింది, ఇది పోయింది, ఇది కానీ పోతుంది. ఓకే, దెన్ లెట్ ఇట్ బి. హోమ్ డాట్ జేఎస్పీలో కూడా లాగిన్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు వచ్చింది వర్కౌట్. సో హోమ్ క్లిక్ చేసినప్పుడు ఇది వచ్చింది, స్క్రాలింగ్ అనేది వచ్చింది. సో లాగిన్ కానీ యాడ్ చేసిన ప్రస్తుతానికి లెట్ ఇట్ బి. సో ఇప్పుడు దీన్ని డిజైన్ చేసుకుందాం. ఇక్కడ మనకు ఏముండాలి, జాబ్ డీటెయిల్స్ కదా మనకు కావాల్సింది. జాబ్ ఐడి ఒకటి కావాలి. లెట్స్ ట్రై టు డిజైన్. ఏ విధంగా కావాలో ఒకసారి చూద్దాం. ఓకే, ఇది యూజర్ హోమ్ అనుకుంటే మనకు యాజ్ యూజువల్ టైటిల్ ఒకటి ఉంటుంది. టైటిల్, నావిగేషన్ బార్ ఉంటాయి. టైటిల్, నావిగేషన్ బార్ ఇదంతా అనుకోండి. దీంతో పాటు మనకు లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది, సంథింగ్ స్క్రోలింగ్. సో ఇక్కడ మనం జాబ్స్ అనేది తీసుకురావాలి. ఇది ఏ విధంగా ఉండాలి అనేది ఇప్పుడు మనం చూడాలన్నమాట. ఈ డిజైన్ అనేది, జాబ్ అనేది ఏదైతే డిస్ప్లే అవుతుందో అది మనకి ఏ విధంగా ఉండాలో ఒకసారి చూద్దాం. జాబ్కి ఇమేజెస్ ఏం మనం ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి ఇట్స్ ఓకే. ఏ విధంగా టెంప్లెట్ ఏ విధంగా చేద్దాం. మేబీ జాబ్ ఐడి. ఓకే, జాబ్ ఐడి, డేట్ ఆఫ్ పోస్టింగ్, డేట్ అని చెప్పి డేట్ ప్రింట్ అయ్యేటట్టు 09/02/2025. జాబ్ నేమ్, జాబ్ డిస్క్రిప్షన్ మనకు కావాల్సింది. ఇంకా మెయిన్గా జాబ్ నేమ్, లేకపోతే అన్ని డిస్ప్లే చేసేది అన్ని డిస్ప్లే చేయాలి, ప్రాబ్లం లేదు. జాబ్ నేమ్, జావా డెవలపర్, డిస్క్రిప్షన్. సో ఎక్స్పైర్ అయిపోయినటువంటి జాబ్స్ రాకూడదు, ఓన్లీ యాక్టివ్ జాబ్స్ మాత్రమే రావాలి. ఓకేనా, అది అనదర్ కండిషన్ అండి. నీడ్ 5 years of Java backend developers whose passed outs of 2020, 2024, 2025 year, something ఇలా డిస్క్రిప్షన్ ఇచ్చేసి నెక్స్ట్. ఇలా బటన్ తీసుకుంటాం ఇక్కడ. అప్లై. సో దిస్ ఇస్ ద టెంప్లెట్, శాంపుల్ టెంప్లెట్. మీకు కావాలనుకుంటే మీరు మోడిఫై చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు.
సో ఇక్కడ క్లిక్ చేస్తే జాబ్ వ్యూ పేజ్ ఓపెన్ అయ్యి ఆ పేజ్లో నీట్గా డిస్క్రిప్షన్ మొత్తం ఇచ్చి కింద అప్లై లింక్ అన్న ఇచ్చుకోవచ్చు. వాట్ ఎవర్ మీకు ఒక ప్రాసెస్ తెలిసిన తర్వాత ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట. సో ప్రాసెస్ దానికి నేను ఇలా ఇస్తున్నాను షార్ట్కట్గా, అప్లై చేసేసి అప్లై అయిపోవాలన్నమాట. అర్థమైందా? సో చూద్దాం. దట్ ఇంకొక వ్యాలిడేషన్ కానీ అప్లై అవ్వాలి. వన్స్ అది అప్లై అయిన తర్వాత ఆ జాబ్ అనేది డిస్ప్లే కాకూడదు, వాడికి ఆల్రెడీ అప్లై చేసినటువంటి యూజర్కి డిస్ప్లే కాకూడదు అనమాట. సో డిజైన్ అనేది చేసుకున్న తర్వాత బ్యాక్ అండ్ లాజిక్స్ అనేది థింక్ చేద్దాం. ఓకేనా? సో దిస్ ఇస్ ద డిజైన్. So let's try to complete the design. So inspect it. జాబ్ లిస్ట్లో ఉంది కదా, ఇది జాబ్ లిస్ట్లో బ్యాక్గ్రౌండ్ కలర్ రిమూవ్ చేస్తాం. విడ్త్ అటు హైట్ ఇచ్చాము, మార్జిన్ ప్యాడింగ్. సో ప్యాడింగ్ ఇచ్చాము, ప్యాడింగ్ కాకుండా హైట్ 20 వ్యూ పోర్ట్ హైట్ ఎంత రావాలి మనకు, ఇంత. ఓకేనా? సరిపోతుంది కూడా. సో 46 వ్యూ పోర్ట్ హైట్ ఇస్తున్నాను. సో బ్యాక్గ్రౌండ్ కలర్ రిమూవ్ చేస్తాను. దెన్ విడ్త్ ఆటోలో ఉంటుంది, రిమైనింగ్ ఎంత అయితే ఉంటుందో అంత విడ్త్. లేదా తగ్గిద్దామంటే తగ్గించుకోండి. తర్వాత 1 పిక్ సాలిడ్ ఇస్తున్నాను. దీన్ని కార్డ్స్ రూపంలో మాడిఫై చేద్దామన్నా కానీ మాడిఫై చేద్దాం. ఓకేనా? ప్రస్తుతానికి ఈ స్టైల్స్ అనేవి యాడ్ చేసుకుందాం. అది ఎక్కడ ఉంటుంది? హోమ్ పేజ్లో ఉన్న స్టైల్స్లో కాబట్టి హోమ్ రైట్ బాడీ. ఒకసారి చూద్దాం దేంట్లో ఉన్నదో. హోమ్ పేజ్, హోమ్ స్టైల్ సేసెస్లో ఉందా? ఇదే కదా, హోమ్ రైట్ బాడీలో జాబ్స్ లిస్ట్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ రిమూవ్ చేస్తున్నాను అండ్ ప్యాడింగ్ రిమూవ్ చేస్తున్నాను. సింపుల్గా హైట్ ఇస్తున్నాను, హైట్ కోలన్ 46 వ్యూ పోర్ట్ హైట్ ఇస్తున్నాను. బోర్డర్ అండ్ దెన్ మార్జిన్ బాటమ్. లెట్స్ ట్రై. ఏమైంది? ఇదే కదా జాబ్స్ లిస్టే కదా, ఎందుకు అప్లై కాలేదు? మేబీ అప్లై ఉంటుంది. స్టైల్సే కదా, ఎందుకు అప్లై కావట్లేదు? Let's try it in Chrome. Project clean. బ్రౌజర్ ఇష్యూ ఉంటుంది, బ్రౌజర్ ఇష్యూని క్లియర్ చేసుకోవాలి. see. Yeah, so let me try to clear the cache then. I don't know, cache clear చేస్తే మనకు మీటింగ్ ఎగ్జిట్ అవుతుందేమో తెలియదు, చూద్దాం. Ctrl+Shift+Delete. బట్ ఎడ్జ్ బ్రౌజర్లో క్యాష్ క్లియర్ చేస్తున్నాను నేను. సో క్లియర్ నౌ. సో మీటింగ్ ఉందా? ఉంది కదా. ఓకే, సో క్లియర్ చేశాను. లెట్స్ ట్రై టు రీస్టార్ట్ ఇట్. ఎస్, నౌ ఓకే. సో హైట్ మరి ఎక్కువ అయింది, కొంచెం తగ్గిద్దాం. 46 కాకుండా మేబీ 36. సేవ్ ఇట్, రిఫ్రెష్ ఇట్. సో దిస్ ఇస్ ద డిజైన్. స్క్రాల్ బార్ కానీ వచ్చి ఎనేబుల్ అయ్యింది మనకు. సో ఇక్కడ మనం డిజైన్ అనేది స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చి జాబ్ ఐడి కదా, లెట్స్ ట్రై. home.jsp లో జాబ్స్ లిస్ట్లో ఫస్ట్ డివ్ తీసుకుంటున్నాను. ఫస్ట్ డివ్లో 2 ఎలిమెంట్స్ ఉంటాయి. లెట్స్ ట్రై ఫస్ట్
జాబ్ ఐడి ఇదొక div తీసుకోండి /div. సో నెక్స్ట్ div ఇంకోటి అయితే డేట్ కదా, డేట్ కోలన్ 09/02/2025. సో దీంట్లో జాబ్ ఐడి వచ్చి బోల్డ్గా ఇస్తున్నాను. /b. సేమ్ ఇక్కడ దీన్ని కానీ బోల్డ్లో ఇస్తున్నాను, డేట్ని /b. లెట్స్ సేవ్ దిస్, రిఫ్రెష్ దిస్. జాబ్ ఐడి డేట్. బట్ దీన్ని నేనేం చేయాలి ఇప్పుడు, ఇక్కడికి ఫ్లెక్సిబుల్ స్టైల్లో ఇచ్చి నేను ఇక్కడ ఇవ్వాలి. అందుకని నేను దీన్ని ఫ్లెక్స్లో పెడతాను. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే ఉందో div, దీన్ని నేను ఫ్లెక్స్ పెట్టుకున్నాను అనుకోండి, వీటిని జస్టిఫై చేసుకోవచ్చు మన కంటెంట్ని. అలా పెట్టుకోవచ్చు. క్లాస్ జాబ్ లిస్ట్ హెడ్ సంథింగ్, జాబ్ లిస్ట్ హెడ్ అని పెట్టుకున్నాను. రిమైనింగ్ డివ్లు అనేవి ఇలా ఉన్నాయి. ఇది ఫ్లెక్స్ బాక్స్ డిజైన్ పెడతాను. ఇవి జస్టిఫై కంటెంట్ అని చెప్పేసి స్పేస్ అరౌండ్ కానీ ఏదైనా ఇచ్చేసామంటే మనకు లాస్ట్కి వెళ్ళిపోతుంది. అటు ఇటు కావాలంటే చూడండి ఒకసారి. ఇన్స్పెక్ట్ ఇట్. సో ఫ్లెక్స్ బాక్స్ డిజైన్ చాలా ఇంపార్టెంట్ అండి, చూసి చూడండి. యూట్యూబ్లో కానీ మనకు డ్రైవ్లో కానీ ఉంది కదా, ఒకసారి వెరిఫై చేయండి రానప్పుడు. సో ఇది మనకు ఎంటర్ డివ్, దీన్ని నేను ఫ్లెక్స్లోకి ఇస్తున్నాను. డిస్ప్లే ఫ్లెక్స్, తర్వాత ఈచ్ డివ్ ఎలిమెంట్ కదా మనకు కావాల్సింది. జస్టిఫై కంటెంట్, సెంటర్ అయితే సెంటర్కి వెళ్తాయి, ఎండ్ అంటే ఎండ్కి వస్తుంది, ఫ్లెక్స్ ఎండ్ అంటే ఫ్లెక్స్ ఎండ్, ఫ్లెక్స్ స్టార్ట్, తర్వాత లెఫ్ట్, నార్మల్, రైట్, ఇక్కడ వస్తుంది స్పేస్ అరౌండ్. ఇది మనకు కావాల్సింది, స్పేస్ అరౌండ్ కదా. ఇంకా లాస్ట్కి వెళ్ళాలంటే స్పేస్ బిట్వీన్. ఓకేనా, ఇది కొంచెం ఓకే కదా, స్పేస్ బిట్వీన్. లేదంటే స్పేస్ ఈవెన్లీ ఇవి ఉంటాయన్నమాట. స్పేస్ అరౌండ్ కానీ స్పేస్ ఈవెన్లీ కానీ తీసుకోండి. స్పేస్ అరౌండ్ అనేది ఇలా వస్తుంది, లేదంటే స్పేస్ బిట్వీన్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఏది బాగుంది, స్పేస్ అరౌండా స్పేస్ బిట్వీన్? ఇలా ఇచ్చి స్పేస్ బిట్వీన్ ఇచ్చి కొంచెం డేటాకి కొంచెం ప్యాడింగ్ ఇస్తే సరిపోతుంది కదా. దీనికి చూడండి, ప్యాడింగ్ 10px. ఓకేనా, మరీ లాస్ట్కి వెళ్ళకుండా కొంచెం ఇలా వచ్చింది అనమాట. 20px అనేది ప్యాడింగ్ ఇచ్చాను. సో లాస్ట్కి వెళ్ళిపోయినాయి అనమాట, జాబ్ ఐడి అండ్ డేట్. సో ఇది పెట్టేద్దాం ఈ స్టైల్స్ అనేవి. సో మెయిన్ కంటైనర్కి ఇవ్వాలి స్టైల్స్. Ctrl+C. జాబ్ లిస్ట్ హెడ్, జాబ్ లిస్ట్ హెడ్. రైట్, సేవ్ ఇట్. జాబ్ లిస్ట్ హెడ్. ఓకే ఫైన్. నెక్స్ట్ ఏమనుకున్నాం, డిజైన్లో జాబ్ నేము, డిస్క్రిప్షన్ ఇవి రెండు నార్మల్ డివ్స్ అనమాట. సో దానికి ఏం ప్రాబ్లం ఉండదు, సింపుల్ డివ్సే కాబట్టి ఇచ్చేద్దాం. home.jsp లో సో ఈ డివ్ కింద ఇంకొక డివ్ రాస్తున్నాను. డివ్ ఇక్కడ బోల్డ్లో జాబ్ నేమ్ అని రాస్తున్నాను. జావా డెవలపర్. ఇంకొక డివ్లో బోల్డ్లో జాబ్ డిస్క్రిప్షన్. సో అక్కడ ఏదైతే రాసాము అది. సో వీ నీడ్ 5 years of backend Java developers who expertise on Spring Boot and microservices, something like this. So save it.
let's check here. Job name, job description. సో దీనికి కానీ కొంచెం క్లాస్ ఇస్ ఈక్వల్స్ టు జాబ్ లిస్ట్లో నేమ్, జాబ్ లిస్ట్లో జాబ్ నేమ్ స్టైల్ వస్తుంది కాబట్టి ఇలా ఇచ్చాను. సేమ్ దీనికి కానీ నేను జాబ్ లిస్ట్ డిస్క్రిప్షన్ అని ఇచ్చేసాను. సో ఇప్పుడు దీన్ని కొంచెం ప్యాడింగ్ ఇక్కడ ఎంతైతే ఉందో అదే ప్యాడింగ్కి రంపిద్దాం. సో జాబ్ లిస్ట్ నేమ్ కదా, దీనికి ప్యాడింగ్ కాదు లెఫ్ట్ మార్జిన్ ఇద్దాం సరిపోతుంది. మార్జిన్ లెఫ్ట్ 10 పిక్సెల్స్ 11 చూడండి ఇక్కడ వరకు అంతే కదా, 20 పిక్సెల్స్ ఎగ్జాక్ట్గా 20 పిఎక్స్ ఇస్తున్నాను. సేమ్ స్టైల్లో రెండింటికి ఇస్తాను. ఓకేనా? సో ఇక్కడ జాబ్స్ ఏదైతే మనకి ఇక్కడ జాబ్ లిస్ట్ నేమ్, జాబ్ లిస్ట్ డిస్క్రిప్షన్ అనే క్లాస్ నేమ్స్ ఉన్నాయి కదా, ఈ రెండింటికి సేమ్ స్టైల్ ఇవ్వాలి నేను. సో సేమ్ స్టైల్ ఇవ్వాలంటే మనకు సింటాక్స్ ఏం వాడు, అప్పుడు జస్ట్ కామా పెట్టుకుంటే సరిపోతుంది కదా. కామా ఇంకొకటి డిస్క్రిప్షన్ అంతే కదా, రెండింటికి కలిపి ఒకే స్టైల్ ఇస్తున్నాను. సో మార్జిన్ లెఫ్ట్ 20 పిక్సెల్స్ సేవ్డ్. రిఫ్రెష్ ఇట్. ఎస్, రెండో వచ్చేసి ఇలా వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ అప్లై లింక్ అనేది ఒక బటన్ అనేది తీసుకుంటాం సింపుల్గా. div బటన్ సబ్మిట్ బటన్ తీసుకున్నామా, సబ్మిట్ బటన్ తీసుకోవాలి. ఇప్పుడు సబ్మిట్ బటన్ తీసుకుంటే మనకు ఐడి ప్రకారం అయితే సరిపోతుంది, లేదంటే యాంకర్ ట్యాగ్ తీసుకుంటే సరిపోతుంది. యాంకర్ ట్యాగ్. సో యాంకర్ ట్యాగ్ని ఇక్కడ కనిపించేటప్పుడు బటన్ లాక్ చేద్దాము స్టైల్స్లో. ఇక్కడ వచ్చేసి యాంకర్ ట్యాగ్ తీసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఫామ్ సబ్మిషన్ ఏం లేదు, ఓన్లీ ఐడిని పంపిస్తే చాలు. జాబ్ ఐడి విత్ అకౌంట్ తోటి మ్యాచ్ అయ్యే విధంగా టేబుల్లో మనం మ్యాపింగ్ ఇస్తే సరిపోతుంది అనమాట. సో చూద్దాం, చూడండి ఇక్కడ బటన్ కదా మనకు కావాల్సిన యాంకర్ ట్యాగ్లో అప్లై జాబ్ అన్నాము. అప్లై జాబ్ ఇలా ఇస్తాను. href is equals to సంథింగ్ ఇక్కడ పాస్ చేసుకుంటాం. సో దీన్ని క్లాస్ ఇస్తున్నాను. క్లాస్ is equals to జాబ్ లిస్ట్లో ఉన్నటువంటి బటన్, అప్లై బటన్ లేదా బటన్, సింపుల్గా సేవ్. సో దీనికి స్టైల్స్ ఒకసారి యాడ్ చేద్దాం. చూడండి ఇక్కడికి వచ్చింది కదా ఇది. సో ఇంతగా రుద్దు హైట్ తగ్గిద్దాం మనం, కంటెంట్ ఎక్కువ లేదు కాబట్టి. ఇటువంటిప్పుడు ఓకే, దీనికి తీసుకున్నాం స్టైల్స్. యాంకర్ ట్యాగ్కి తీసుకున్నాము. ఫస్ట్ కంటైనర్ div టెక్స్ట్ అలైన్ రైట్ సైడ్కి వెళ్ళింది. టెక్స్ట్ అలైన్ రైట్ అంటే divని కొంచెం మార్జిన్ ఇద్దామా, మార్జిన్ రైట్ ఈక్వల్స్ టు 10 px ఇచ్చామంటే కొంచెం వస్తుంది. ఇంకొంచెం కావాలంటే ఇవ్వండి. మార్జిన్ 16 px. కొంచెం బాటమ్కి వెళ్ళాలన్నా కానీ మార్జిన్ టాప్ అన్న ఇవ్వండి. మార్జిన్ టాప్ ఈక్వల్స్ టు 10 px. కొంచెం 15 px ఇద్దాం. ఇది కానీ కొంచెం 32 px, 35 px. బార్డర్ అనేది నన్ను ఇవ్వండి, బార్డర్ అనేది అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్ కలర్ సో ఇది బ్లాక్ ఎలిమెంట్గా వచ్చింది. ఇప్పుడు బ్లాక్ ఎలిమెంట్ కాకుండా ఇది ఫ్లెక్స్ ఎలిమెంట్గా కన్వర్ట్ చేసుకోవాలి, లేదా ఇన్లైన్ ఎలిమెంట్గా కన్వర్ట్ చేసుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే బ్లాక్ అంటే విడ్త్ అనేది 100% ఆక్యుపై చేస్తుంది కదా.
ఇది తీసుకున్నామా కలర్ విడ్త్ తగ్గిస్తే సార్ విత్ కానీ తగ్గించవచ్చు చూద్దాం. ఇన్లైన్ కదా మనకు, యా ఇన్లైన్ ఇచ్చిన వస్తుంది, బట్ లెఫ్ట్ సైడ్కి వస్తుంది ఇన్లైన్ బ్లాక్. దాంట్లో టెక్స్ట్ లైన్ వర్క్ అవ్వదు అప్పుడు మనం ఇన్లైన్ ఇచ్చినప్పుడు. బ్లాక్ ఎలిమెంట్ అయితే రైట్ అలైన్ అనేది చేసుకోవచ్చు. ఇన్లైన్ బ్లాక్ అనేది లేదా, ఇన్లైన్ బ్లాక్ ఇన్లైన్ బ్లాక్ ఇచ్చినప్పుడు అలైన్ ఐటమ్స్, రైట్ అలైన్ ఐటమ్స్ రాదు, అలైన్ కంటెంట్. టెక్స్ట్ అలైన్ రైట్కి వెళ్ళదు. సరే ఒకసారి ఇది తీసేసి డిస్ప్లే బ్లాక్ తీసేసి విడ్త్ ఇచ్చి ట్రై చేద్దాం. విడ్త్ కోలన్ 10 pixels. ఓకే, ఇగ్నోర్ దిస్. బ్యాక్గ్రౌండ్ కలర్ రిమూవ్ చేసేయండి. విడ్త్ కానీ దీనికి అవసరం లేదు మనకు. బ్యాక్గ్రౌండ్ కలర్ దీన్ని రిమూవ్ చేస్తే లాట్. ఇప్పుడు మనం యాంకర్ ట్యాగ్ ఇస్తే సరిపోతుంది బ్యాక్గ్రౌండ్ కలర్, ఓకేనా? సో యాంకర్ ట్యాగ్ ఇస్తే కరెక్ట్గా సెట్ అయిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఈ 3 ట్యాగ్స్ ఇచ్చేసి మనకు రూట్ డివ్కి ఇచ్చేస్తాం. డాట్ జాబ్ లిస్ట్ బటన్, 3 స్టైల్స్ ఇస్తాం దీనికి. రీఫ్రెష్ దిస్, ఓకేనా? ఇప్పుడు యాంకర్ ట్యాగ్కి మనం బటన్ లాగా చేసుకుంటాం. ఇదే కదా యాంకర్ ట్యాగ్, ఇది యాంకర్ ట్యాగ్. సో యాంకర్ ట్యాగ్కి ఫస్ట్ టెక్స్ట్ డెకరేషన్ నన్, టెక్స్ట్ డెకరేషన్ నన్, బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్, గ్రీన్ ఎల్లో, డార్క్ గ్రీన్ వేద్దాము, గ్రీన్ ఎల్లో వాటర్. సో కలర్ కోడ్స్ అనేది మీరు వెరిఫై చేసుకోండి తర్వాత. ఇలా ఇస్తున్నాను. ఇప్పుడు విడ్త్ ఇవ్వచ్చు, విడ్త్ కానీ లేదంటే ప్యాడింగ్ ఇచ్చుకోవచ్చు సింపుల్గా 10 px. కొంచెం ఎన్లార్జ్ చేద్దామంటే 20 px, 30 px, 30 px అనేది బాటమ్. సో 40 px, 40 px అనేది లెఫ్ట్ సైడ్ కాబట్టి ఇది లెఫ్ట్ సైడ్ది. లెఫ్ట్ సైడ్లో నాకు ఎంత కావాలంటే 35 px ఇస్తున్నాను. సో రైట్ సైడ్ ఇది అనుకుంటాను. ఇది టాప్, టాప్ మనకు 14, 13, 10 px ఇస్తున్నాం టాప్. ఇది ఇది రైట్ సైడ్, ఓకే 35 ఇవ్వాలి. ఇది 35 px. అండ్ దెన్ బాటమ్ కానీ 10 ఇస్తున్నాను. బాటమ్ ఏది ఇదే కదా, ఇది కానీ 10 ఇస్తే 10 ఇంతే కదా, యా 10 px. సో ఇలా వచ్చింది బటన్. నెక్స్ట్ బార్డర్ రేడియస్ ఇస్తున్నాను నేను. బార్డర్ రేడియస్ is equals to 10 px. చూడండి మీకు ఏ టైప్ ఆఫ్ బటన్ కావాలంటే ఆ బటన్ తీసుకోవచ్చు. 23, 24, 25, 25 px ఇచ్చాను బార్డర్ రేడియస్. అండ్ దెన్ ఫాంట్ ఫ్యామిలీ మనం ఇంతవరకు తీసుకున్నది ఏంటది, మోనోస్పేస్ కదా, మోనోస్పేస్. అండ్ దెన్ ఫాంట్ విడ్త్, ఫాంట్ వెయిట్, రాలేదా, లేదంటే బోల్డర్ అని ఫాంట్ వెయిట్ బోల్డర్. నెక్స్ట్ ఫాంట్ కలర్, కలర్ వైట్. వైట్ ఇచ్చినప్పుడు మనకు ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మారుతాం, అసలు కనిపించట్లేదు కాబట్టి గ్రీన్.
రైట్. ఇప్పుడు ఓకే కదా. నెక్స్ట్ ఫాంట్ సైజ్ 20 పిక్సెల్స్ ఇస్తాము, తగ్గిద్దాం. ఓకేనా, సంథింగ్ లైక్ దిస్. సో ఇది స్టైల్స్ బటన్కి కాపీ చేసుకుంటున్నాను, Ctrl+C డాట్. సో మీరు ఇలానే రాసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, ఇంకొకటి కొత్తది చెప్తున్నాను. సో ఇక్కడ జాబ్ లిస్ట్ బటన్లో ఉన్నటువంటి యాంకర్ ట్యాగ్కి మనం స్టైల్స్ ఇవ్వాలి, అంతే కదా. జాబ్ లిస్ట్ బటన్లో ఉన్నటువంటిది యాంకర్ ట్యాగ్ అంటే ఇలా రాసుకోవాలి మనం, అంతే కదా. ఇలా రాయాల్సి వస్తుంది అనమాట. బట్ మనకు అడ్వాన్స్డ్ CSS5 అడ్వాన్స్డ్లో ఒక చిన్న టెక్నిక్ వచ్చింది, అది చూపిస్తాను మీకు. ఓకే, లెట్స్ రిఫ్రెష్ దిస్. అప్లై అయింది, స్టైల్స్ అనేవి అప్లై అయినాయి కదా. ఇప్పుడు సేమ్ స్టైల్స్ నేను ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు జాబ్ లిస్ట్ బటన్లో యాంకర్ ట్యాగ్, జాబ్ లిస్ట్ బటన్ ఇక్కడ ఉంది కదా. సేమ్ నేను ఏం చేస్తానంటే జాబ్ లిస్ట్ బటన్లో యాంకర్ ట్యాగ్ చూడండి, దీని లోపల ఇలా చేసుకుంటున్నాను, ఇంక్లూడ్ చేస్తున్నాను. ఓకేనా, Ctrl+V. సో చూద్దాం ఇది అప్లై అవుతుందో లేదో వెరిఫై చేద్దాం. మనకు లేటెస్ట్ అయితే CSS5లో సపోర్ట్ చేస్తుంది ఈ సింటాక్సెస్. సో ఒకేసారి ఇలా ఇవ్వకుండా డూప్లికేట్ కాకుండా ఆల్రెడీ జాబ్ లిస్ట్ ఇక్కడ రాస్తున్నాం కాబట్టి దీనికి సంబంధించినవి ఈ స్టైల్స్ అప్లై అవుతాయి. జాబ్ లిస్ట్ యాంకర్ ట్యాగ్కి సంబంధించినవి ఈ స్టైల్స్ అప్లై అవుతాయి అన్నమాట. ఓకే, లెట్స్ రిమూవ్ దిస్ అండ్ దెన్ ఇది ఎక్స్ట్రా. ఓకే, రిమూవ్ ఇట్. లెట్స్ సేవ్ దిస్ అండ్ రిఫ్రెష్ ఇట్. ఓకేనా, అప్లై అయింది చూడండి. సో ఇలా ట్రై చేయండి. ఇక నుంచి మీరు CSS ఇచ్చేటప్పుడు ఇది రికమెండెడ్ వే అనమాట. లేటెస్ట్ వెర్షన్లో ఇలా సపోర్ట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఇవ్వండి. ఓకేనా, సో మల్టిపుల్ ఇవ్వాలంటే ఇలా కామా పెట్టుకొని మల్టిపుల్ క్లాసెస్కి ఒకే స్టైల్ ఇవ్వచ్చు అనమాట. అలా కాకుండా ఇంతకు ముందుగా చేస్తుంటాం చూడండి, హోమ్ బాడీలో ఉన్నటువంటి జాబ్ లిస్ట్ అని ఇచ్చిందాం, హోమ్ రైట్ బాడీకి హోమ్ రైట్ బాడీ ఇక్కడ ఇచ్చాం. సో ఈ రెండింటిని కలిపి ఈ జాబ్ లిస్ట్ అనేది లోపల పెట్టేసి ఈ స్టైల్స్ ఇక్కడే చేయవచ్చు, ఇది లేకుండా ఇంకొకటి లేకుండా డూప్లికేట్. ఓకేనా, అలా చేయొచ్చు అనమాట. సో అది కానీ నేర్చుకోండి ఇలా ఈ టైప్లో కానీ సింటాక్సెస్. సో నెక్స్ట్ వ్యూ పోర్ట్ హైట్ అనేది మనకు చాలా ఎక్కువ ఉంది, దాన్ని కొంచెం తగ్గిద్దాం మనం. దీనికి వ్యూ పోర్ట్ హైట్ ఇదే కదా 36 ఇచ్చిందా. కొంచెం బటన్ కానీ కొంచెం కిందకి తీసుకొద్దాం. ఇది 26 ఇచ్చాను. బటన్కి మార్జిన్ కానీ కొంచెం తగ్గిద్దాం. బటన్ డివ్ ఉంది కదా, సో ఇది డివ్. దీంట్లో మార్జిన్ టాప్ 15 px ఇచ్చినాగా. ఓకేనా, సరిపోతుందా. 56 ఇచ్చాను. అండ్ దెన్ కొంచెం రైట్ సైడ్కి మూవ్ చేద్దాం, అంటే మార్జిన్ రైట్ కొంచెం తగ్గిస్తే మనకు ఎండ్ ఆఫ్ ది స్క్రీన్కి వస్తుంది అనమాట. ఓకే, లుకింగ్ నైస్. సో ఇది 11 px 56 px డివ్కి 11 px 56 px. 11 px ఏది, మార్జిన్ రైట్ 11 px, మార్జిన్ రైట్ 11 px, మార్జిన్ టాప్ 56 px 56 px. అండ్ దాని హైట్ ఎంత ఇచ్చున్నాం దానికి డివ్కి, div height 26 viewport. So left body job list 26 cover 26 viewports. Let's refresh this. What is this? Save చేయలేదా, చేసాం కదా. ఇప్పుడు వచ్చింది. అండ్ దెన్ ఓకే, ఇది మనకు లుకింగ్ డిజైన్. అండ్ దెన్ ఏదైనా బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టినప్పుడైతే పెట్టుకోండి దీనికి, డివ్కి రైట్ బాడీ లిస్ట్స్కి. బ్యాక్గ్రౌండ్ కలర్ కోలన్ లైట్ గ్రే కలర్ పెట్టుకోండి, లైట్ గ్రే. ఓకేనా, somewhat మీకు ఏదైనా కలర్స్ కావాలంటే ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ట్రై టు మేక్ ఇట్. వైట్ కలర్లో కావాలంటే వైట్ కలర్ వేసుకోండి ఇక్కడ కావాలంటే. సో వాట్ ఎవర్. అండ్ దెన్ ఇక్కడ ఫాంట్ కానీ మార్చుకునే పని అయితే మార్చుకోండి. ఫాంట్ ఫ్యామిలీ కోలన్ మోనో స్పేస్. మరీ చిన్నది అయిపోతుందా, ఓకే ఇగ్నోర్ ఇట్, నార్మల్గానే పెట్టేద్దాం. ఓకే, నెక్స్ట్
దీనికి బాక్స్ షాడో అనేది ఒకటి పెట్టున్నాం. బాక్స్ షాడో ప్రాపర్టీస్ 1px 0.5px 1px 1px కలర్ వచ్చేసి మనకు గ్రే కలర్, లైట్ గ్రేనే తీసుకున్నాం, లేదంటే బ్లాక్ తీసుకున్నాం, బ్లాక్. అండ్ దెన్ ఆస్పెక్ట్ రేషియో RGBA ఇవ్వాలి. ఓకే, ఇక్కడ దాకా ఇచ్చేసి RGBAలో కలర్ కోడ్ అనేది ఇక్కడ ఇవ్వాలి మనం. నార్మల్గా 100 200 300 1.5 ఆస్పెక్ట్ రేషియో. సో నేను ఇప్పుడు బార్డర్ అనేది నన్ చేయాలి. వీటికి బార్డర్ ఉంది కదా, బార్డర్ రిమూవ్ చేస్తాను. సో కార్డ్ ఎఫెక్ట్ అనేది ఇలా వస్తుంది అనమాట. సో బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ తీసేస్తే ఇలా వస్తుంది. ఓకే, ఎనీహౌ దీని బార్డర్ దాన్ని నేను అక్కడ తీసుకున్నాను కదా, దాన్నే యూజ్ చేస్తాను అలాంటప్పుడు. మనకు లాగిన్ పేజ్లో ఉంది కదా, లాగిన్ పేజ్ ఇదిగో ఈ కార్డ్ ఎఫెక్ట్ తీసుకుంటాను. సేమ్ ఎఫెక్ట్ బాక్స్ షాడో ఉంది కదా, దీన్ని కాపీ చేసుకుంటాను. సేమ్ కాపీ చేసుకున్నాను. ఇప్పుడు మనకు హోమ్ పేజ్లో ఉన్నదానికి ఇచ్చేద్దాం. దీనికి ఇదే కదా, బాక్స్ షాడో. ఏమైంది? కంట్రోల్స్ ఎందుకు రావట్లేదు బాక్స్ షాడో? బాక్స్ షాడో కంట్రోల్ B. దీన్ని ఓవర్ రైడ్ అవుతుంది. బాక్స్ షాడో Y. బాక్స్ షాడోకి ప్యాడింగ్, ఫాంట్ సైజ్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇంత ఉంది కదా. 0480 RGBA 00 000 0.5 గుర్తుపెట్టుకోండి. 0480 RGBAలో 000 0.5 0480. సో జాబ్ లిస్ట్కి బాక్స్ షాడో 4px ఓకే 8px రైట్ 0 RGBA లో 000 1.5 ఓకేనా. సో ఇది మనకి బాక్స్ షాడో 0.5. 0.5. నెక్స్ట్ ఈ బాటన్ రిమూవ్ చేసామంటే మనకి ఇలా కార్డ్ లాగా వచ్చేస్తుంది అనమాట. సో బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలంటే పెట్టుకోండి. ఇప్పుడు బేసిక్ బ్యాక్గ్రౌండ్ కలర్. సో ఈ బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి, మల్టిపుల్స్ ఉంటాయి. ఇదే తీసుకుందామా లేదంటే బాగుంది కదా, ఇక్కడ హెడర్లో తీసుకున్న కలర్ అది. ఓకే, సో లైట్ కలర్దే తీసుకుందాం.
ఇది తీసుకుంటున్నాను నేను. సో తర్వాత మీరు కావాలంటే మాడిఫై చేసుకోండి. ఓకే, సో దిస్ ఇస్ ద డిజైన్ అండి. అయిపోయింది నాకు. సో కంట్రోల్ సి, జాబ్ లిస్ట్కి ఇచ్చేస్తాను. ఇది బటన్, దీని కింద కదా మనకు కావాల్సింది. కంట్రోల్ బి, దేనికి బటన్కి కాదు, సారీ బటన్కి కాదు మనకు కావాల్సింది, జాబ్ లిస్ట్కి కావాల్సింది. వేర్ ఇస్ ద జాబ్ లిస్ట్? ఇది జాబ్ లిస్ట్ ఇదే కదా, ఇక్కడ ఇవ్వాలి. సో బార్డర్ అనేది రిమూవ్ చేస్తున్నాను. విడ్త్ ఆటో, మార్జిన్ బాటమ్ ఇదంతా ఓకే. దాంతోపాటు విడ్త్ ఆటో, హైట్ ఆల్రెడీ పైన ఉంది. అండ్ దెన్ బార్డర్ రిమూవ్ చేసాం. మార్జిన్ బాటమ్ అనేది కానీ ఆల్రెడీ ఉంది. జస్ట్ మనం యాడ్ చేస్తే బాక్స్ షాడో ఒకటి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి. సేవ్ దిస్. సో ఇఫ్ యూ కెన్ రిఫ్రెష్ దిస్. సో ఎనఫ్, అయిపోయింది. ఇది మనకు డిజైన్ అనమాట. ఇవి అన్నిటికీ వచ్చేస్తుంది. సో ఫర్ లూప్లో పెట్టి దీన్నే కానీ ఐటరేట్ చేసినామంటే మనకు డేట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఎన్ని జాబ్స్ ఉంటే అన్ని. ఓకేనా, రైట్. సో నవ్ క్వరీ ఫ్రేమ్ చేద్దాం. దిస్ ద డిజైన్ అండి. డిజైన్ అయిపోయింది మనకు, జాబ్ డిజైన్ అనేది, జాబ్స్ అనేవి. నెక్స్ట్ డేటా అనేది చూద్దాం. ఈ డేటా మనకు జాబ్ డేటా అంతా కావాలి. జాబ్లో ఉన్నటువంటి ఆల్ డేటా, జాబ్ ఐడి కావాలి, డేట్ కావాలి, అంటే ఇది డేట్ ఆఫ్ పోస్టింగ్ డేట్ కావాలి, జాబ్ నేమ్ కావాలి, జాబ్ డిస్క్రిప్షన్. దాంట్లో మనం రాసే క్వరీ ఏంటి, ఎక్స్పైర్ కానటువంటి జాబ్స్ మనకు కావాలన్నమాట. సో లిస్ట్ ఆఫ్ జాబ్స్, క్వరీ చెక్ చేస్తే మనకు ఆల్ జాబ్స్, జాబ్ ఆర్ క్వరీ ఇక్కడ కావాలనుకుంటే ఆల్ జాబ్స్ విచ్ ఆర్ నాట్ ఎక్స్పైర్డ్. అంటే కరెంట్ డేట్ కంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంటేనే కదా యాక్చువల్వి. కరెంట్ డేట్ కంటే ఎక్కువగానే ఉంటే అవి ఎక్స్పైర్ అయిపోయినట్టు, అంతే కదా. సో చూడండి క్వరీ ఎలా రాస్తాం అప్పుడు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్ మనకు ఏదైతే కావాలో ఐడి, జాబ్ ఐడి కావాలి మనకు, జాబ్ ఐడి, జాబ్ నేమ్, తర్వాత డేట్ ఆఫ్ పోస్టింగ్ ఆర్ డిస్క్రిప్షన్, తర్వాత డేట్ ఆఫ్ పోస్టింగ్ ఫ్రమ్ జాబ్ టేబుల్ వేర్ ఎక్స్పైర్ డేట్ ఈజ్ లెస్ దాన్ అనేసి ఎల్టీ అనేటటువంటి ఆపరేటర్ వస్తుంది మనకు. అది తర్వాత చెప్తాను మీకు, అగ్రిగేట్ ఫంక్షన్స్లో వస్తాయి ఇవి. ఎక్స్పైర్ డేట్ ఈజ్ లెస్ దాన్. సో చూద్దాం, లెస్ దాన్ అన్నా ఉండొచ్చు, లేదంటే ఎల్టీ అనేది సపోర్ట్ అవుతుంది. ఒకసారి చూద్దాం. లెస్ దాన్ కరెంట్ డేట్ ఎలా వస్తుంది అంటే మనకు డేట్ అనేటటువంటి ఒక ఫంక్షన్ ఉంటుంది అనమాట, ఇలాగ వస్తుంది. ఇది MySQL డేట్ అంటే ఇది కరెంట్ డేట్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో దీన్ని బట్టి ట్రై చేద్దాం ఒకసారి. క్వరీ అనేది ముందు కన్ఫర్మ్ చేసుకుందాం. మనకు డౌట్ వచ్చేసి ఈ ఆపరేటర్ ఒకటి అండ్ కరెంట్ డేట్ని ఎలా చేయాలనేసి. మేబీ ఇది కానీ వర్క్ అవ్వచ్చు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ అనేది కానీ వర్క్ అవుతుందేమో. ఒకసారి ట్రై చేద్దాం. ఓకేనా, క్వరీ MySQL ట్రై చేద్దాం. సో క్వరీ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఇంకా మనం నార్మల్గా రాసుకోండి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ జాబ్. సో ఇవి కదా జాబ్ డేటా. సో మనకు ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ ఎంత, 9/2/2025. 9/2/2025 ఎక్స్పైర్ అయింది ఏదన్నా ఉన్నాయా? ఎక్స్పైరీ డేట్ వచ్చి 2025/01/30 వరకు ఉంది. ఇది ఇన్ని 30 వరకు ఉన్నాయి. ఒకటి మాడిఫై చేద్దామా అలాంటప్పుడు. ఇప్పుడు 9th కదా, 9th కంటే తక్కువ ఏం లేదు కదా. లెట్స్ మాడిఫై. ఆల్టర్ టేబుల్ నేమ్ ఇస్ జాబ్. మాడిఫై కాదు, ఆల్టర్ కాదు, అప్డేట్ కదా, సారీ. అప్డేట్ టేబుల్ నేమ్ ఇస్ జాబ్. సెట్ expire_date is equals to 2025/01. ఫర్ ఎగ్జాంపుల్ 01 అని ఇస్తాను, January 1st అని. వేర్ జాబ్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకేనా, మాడిఫై అయింది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ జాబ్ మాడిఫై అయింది కదా. ఇప్పుడు మనం కరెంట్ డేట్ కంటే కరెంట్ డేట్ ఎలా తీసుకురావాలి ఇప్పుడు? ఐ థింక్ డేట్ అనే ఫంక్షన్ వర్క్ అవుతుందో లేదు చూద్దాం. సెలెక్ట్ జాబ్ ఐడి డేట్ ఫ్రమ్ జాబ్ అని తీసుకుంటే
your SQL syntax, check the manual corresponding to your MySQL Server version. Okay, let's try to Google it. మనం కరెంట్ డేట్ని ఫెచ్ చేసుకోవాలి. కరెంట్ డేట్ కావాలి. హౌ టు గెట్ కరెంట్ డేట్ ఇన్ MySQL. CURDATA అంటే ఫంక్షన్. సారీ, CURDATA ఒకసారి ట్రై చేద్దాం. CURDATA, ఎస్. CURDATA అంటే కరెంట్ డేట్, అంటే మనకి ఏదైతే సిస్టమ్ డేట్ ఉంటుందో అది డిస్ప్లే అవుతుంది అనమాట. ఇప్పుడు లెస్ దాన్ ఫంక్షన్ గురించి ఒకసారి వెరిఫై చేద్దాం. లెస్ దాన్ ఆపరేటర్ ఇన్ MySQL. ఓకే, నార్మల్ ఆపరేటర్. సో చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ జాబ్ వేర్ ఎక్స్పైర్ డేట్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కర్ డేట్. కరెంట్ డేట్ కంటే తక్కువ ఉన్నటువంటి జాబ్స్ అన్నమాట. కరెంట్ డేట్ కంటే లెస్ దాన్ ఉన్నటువంటి జాబ్స్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. ఎందుకు ఎన్ని వచ్చాయంటే 1 2 3 4 7 8 వచ్చాయి. 1 2 3 4 7 8 1 2 3 4 7 8 10 ఎందుకు రాలేదు? ఓకే, ఇది ఫిబ్రవరి. ఓకే, ఇది ఫిబ్రవరి కదా, 2 కదా. ఓకే, 1. సో ఇవన్నీ కానీ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ వచ్చింది. 1 అంటే జనవరి మంత్లో ఉన్నటువంటి వచ్చాయి. ఓకేనా, 01 01 01 ఇవన్నీ వచ్చాయి. బట్ మనకు కొరీ కావాల్సింది దీనికంటే కరెంట్ డేట్ కంటే ఇవన్నీ ఎక్స్పైర్ అయిపోయినట్టు ఇప్పుడు, అంతే కదా. కరెంట్ డేట్ కంటే గ్రేటర్ దాన్ ఉన్నటువంటి జాబ్స్ కావాలి, అంటే ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఇది మన కొరీ. సో ఇప్పుడు ఈ 2 జాబ్స్ మాత్రమే యాక్టివ్లో ఉన్నాయి, రిమైనింగ్ అన్ని ఎక్స్పైర్ డేట్ని మొత్తం కంప్లీట్ చేసుకున్నాయి కాబట్టి ఇవన్నీ ఎక్స్పైర్ అయిపోయినట్టు ఇంకా మీనింగ్. కాబట్టి మనం ఈ 2 జాబ్స్ మాత్రమే డిస్ప్లే చేసుకోవాలి అక్కడ, అప్లై కావాల్సినటువంటి జాబ్స్. ఓకేనా, అర్థమైంది కదా, రైట్? Yes, sir. So where expiry date is greater than or equals to current date. Yes, ఇది క్వరీ తెలిసిపోయింది కాబట్టి ఇంకా DAO నుంచి స్టార్ట్ చేసుకోవడమే. DAOలో రిట్రైవల్ ఆపరేషన్ కాబట్టి దేని రిట్రైవ్ చేస్తున్నాం మనం? జాబ్స్ని రిట్రైవ్ చేస్తున్నాం, అంతే కదా. జాబ్స్ని మాత్రమే రిట్రైవ్ చేస్తున్నాం కాబట్టి జాబ్ కంట్రోలర్ ఉపయోగించుకోవచ్చు. అంటే జాబ్లో ఉంది కదా MVC, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా నేను జాబ్లోనే యూజ్ చేస్తున్నాను. ఇంకొకటి గో టు ఎక్లిప్స్. ఓకే, ఈ డిజైన్ కంప్లీట్ అయిపోయింది. సో ఫస్ట్ రిట్రైవ్ చేసేసి డిస్ప్లే చేసేద్దాం, తర్వాత వద్దాం. సో జాబ్లోకి వెళ్తున్నాను. ఫస్ట్ జాబ్ DAO నుంచి వచ్చేస్తున్నాను. జాబ్ DAOలో ఒక మెథడ్ రాసుకుంటున్నాను. పబ్లిక్ void get all jobs by expiry date. ఏం చెప్దాం? గెట్ ఆల్ యాక్టివ్ జాబ్స్ అన్నామా? గెట్ ఆల్ యాక్టివ్ జాబ్స్. యాక్టివ్ జాబ్స్ అంటే ఎక్స్పైర్ కాకుండా ఉన్నటువంటి జాబ్స్ అనమాట. సో డైరెక్ట్గా క్వరీలోనే రాసేసుకుందాం మనం. లేదంటే డేట్ అనేది ఇక్కడ నుంచి తీసుకొచ్చి దాని క్వశ్చన్ మార్క్లో పంపించి అలా చేసుకోవచ్చు. బట్ డేట్ని తీసుకురావడం అంత అవసరం లేదు కదా, ఇన్పుట్ ఆర్గ్యుమెంట్గా ఏమి ఇవ్వం కాబట్టి మనకు క్వరీలోనే రాసుకోవడం బెటర్ అనమాట. లెట్స్ ట్రై టు రైట్ క్వరీ హియర్. సో ప్రైవేట్ స్టాటిక్ ఫైనల్ స్ట్రింగ్ గెట్ యాక్టివ్ jobs is equals to select. ఓకే, క్వరీ అక్కడ కాపీ చేసుకున్నాం కదా, అది తీసుకొచ్చేద్దాం. Ctrl+C, లేదంటే సెలెక్ట్ ఆల్ పెట్టేద్దాం. సెలెక్ట్ ఆల్ పెట్టేస్తే మనకి ఎనీహౌ DTO ఉంది కాబట్టి సెట్ చేసేసేవచ్చు. లేదంటే ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ట్రై టు రైట్ ఇట్, నో ప్రాబ్లం. సెలెక్ట్ ఆల్ అయినా పెట్టుకొని DTOకి ఏదైతే కావాలో దాని వరకు సెట్ చేసి పంపించుకోవచ్చు, ప్రాబ్లం లేదు మనకు. సో ఇదన్నమాట, క్వరీ అనేది రాసేసాం. ఈ క్వరీని ఎగ్జిక్యూట్ చేద్దాం. క్వశ్చన్ మార్క్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు.
క్వశ్చన్ మార్క్స్ ఏం లేవు, అంటే ఇన్పుట్ డేటా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు దీనికి, స్ట్రైట్ ఫార్వర్డ్. సో మెథడ్ విత్ నో ఆర్గ్యుమెంట్స్. సో రిటర్న్ టైప్ వచ్చి సంథింగ్ ఏదో ఒకటి ఇస్తాము. మెథడ్ విత్ రిటర్న్ టైప్ నో ఆర్గ్యుమెంట్స్ టైప్ అన్నమాట ఇది. సో ప్రిపేర్ స్టేట్మెంట్ ట్రై క్యాచ్ exception g e dot print stack trace. Prepare statement ps is equals to con dot prepare statement. So SQL వచ్చేసి get active jobs and then execute చేద్దాం. ps dot execute select query కాబట్టి execute query అంతేనా. సో రిజల్ట్ సెట్ వస్తుంది, రిజల్ట్ సెట్ rs is equals to. సో ఇక్కడ మనకు వైల్ లూప్ పెట్టాలా, ఇఫ్ కండిషన్ పెట్టాలా rs కి? if sir no sir while ఇఫ్ అంటే మనకు మల్టిపుల్ వస్తాయి కదా, యాక్టివ్ జాబ్స్ మల్టిపుల్ వస్తాయి కాబట్టి వైల్ లూపింగ్ అనేది పెట్టుకుంటాం. సో వైల్ rs డాట్ నెక్స్ట్. సో ఇప్పుడు మళ్ళీ సెట్ చేయాలి. మనం చెప్పాం కదా ఇంతకు ముందు నేర్చుకున్నాం చూడండి, మీకు కన్ఫ్యూషన్ పార్ట్ రిటర్న్ టైప్ గురించి. సో ఏది వాడాలి మనం, లాస్ట్ టైప్ ఇది వాడాలి, లిస్ట్ వాడాలి, ఇది ఈ టైప్ ఇది చెప్పుకున్నా మనం ఇది. సో మల్టిపుల్ ఒక్కొక్క రో నుంచి ఒక్కొక్క డీటీఓగా మార్చుకుంటాం. ఇది ఒక రోను ఒక డీటీఓ అనుకుంటాం. సో మనకి ఇప్పుడు మల్టిపుల్ రోస్ వస్తాయి కాబట్టి ప్రతి ఒక్క రోను ఒక్కొక్క డీటీఓ అనుకుంటే ప్రతి డీటీఓస్ని మనం కలెక్షన్ అంతా కలిపి ఒక లిస్ట్లో యాడ్ చేసుకుంటాం. ఈ లిస్ట్ని మనం రిటర్న్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో అది ఇప్పుడు చేయాల్సింది. ఫస్ట్ డీటీఓ క్రియేట్ చేద్దాం. వైల్ లూప్లో ఫస్ట్ ఐటరేషన్లో మనకు RSలో ఫస్ట్ రో ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఒక డీటీఓగా కన్వర్ట్ చేసుకుంటాం. సో డీటీఓ కాబట్టి జాబ్ DTO ఈజ్ ఈక్వల్స్ టు న్యూ జాబ్ DTO. జాగ్రత్తగా గమనించండి, ఇది ఒక్కటి మీకు అర్థమైతే సో చాలు. ఇది కొత్త రకం మనం మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఇంతకుముందు లిస్ట్ ఇది అలవాటు అవ్వాలి. ఇప్పుడు DTO అనేది ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయ్యింది, ఎంటీ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. జస్ట్ అజ్యూమ్ చేసుకోండి, ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం వైల్ లూప్ లోపల క్రియేట్ చేసాం, ఎంటీ ఆబ్జెక్ట్ DTO అనే పేరుతో ఒక ఎంటీ ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యింది. ఓకేనా. ఇప్పుడు ఆ ఎంటీ ఆబ్జెక్ట్ కి స్టేట్ అనేది ఇస్తున్నాం, అంటే డేటాని యాడ్ చేస్తున్నాం. DTO డాట్ సో సెట్ ఫస్ట్ దేని ఐడి కదా, సెట్ జాబ్ ఐడి. సో మన క్వరీలో ఏం రాస్తున్నాం, ఇది ఇక్కడ ఏదైతే రాస్తున్నామో దాన్ని బట్టి జాబ్ ఐడి 1, జాబ్ నేమ్, డిస్క్రిప్షన్ 3, డేట్ ఆఫ్ పోస్టింగ్ 4. ఇవి 4 క్వశ్చన్ మార్క్స్ యొక్క ఇండెక్సెస్ నంబర్స్ అన్నమాట. మన క్వరీ బేస్ చేసుకొని ఉంటుంది. జాబ్ ఐడి వచ్చి 1 అనమాట ఇండెక్స్, జాబ్ నేమ్ వచ్చి సెకండ్ ఇండెక్స్, డిస్క్రిప్షన్ అంటే థర్డ్ ఇండెక్స్, డేట్ ఆఫ్ పోస్టింగ్ అనేది ఫోర్త్ ఇండెక్స్. సో అలాగా. సో ఫస్ట్ జాబ్ ఐడి అయితే ఫస్ట్ ఇండెక్స్ అనమాట. కాబట్టి జాబ్ ఐడి DTO డాట్ సెట్ జాబ్ ఐడి. ఎక్కడ ఉంది డేటా, RSలో ఉంది. RS డాట్ గెట్ ఇంట్, అంతేనా. ఇంటిజర్ వాల్యూ తీసుకుంటున్నాం కాబట్టి గెట్ ఇంట్ ఆఫ్ 1 అంటే ఫస్ట్ కాలం నేమ్లో ఉన్న డేటా తీసుకొచ్చి DTOకి ఇచ్చేస్తుంది. నెక్స్ట్ రెండోది నేమ్ కదా, DTO డాట్ సెట్ జాబ్ నేమ్. సెట్ చేసుకుంటున్నా జాబ్ నేమ్కి అంటే జాబ్ నేమ్ని సెట్ చేస్తున్నా. సో ఎక్కడ ఉంది డేటా, RSలో ఉంది. RS డాట్ గెట్ స్ట్రింగ్ కదా జాబ్ నేమ్ అంటే, స్ట్రింగ్ ఇండెక్స్ వచ్చి సెకండ్ ఇండెక్స్. థర్డ్ వన్ వచ్చేసి డిస్క్రిప్షన్. క్వరీలో జాబ్ నేమ్ డిస్క్రిప్షన్, డేట్ ఆఫ్ పోస్టింగ్ డిస్క్రిప్షన్ కాబట్టి అగైన్ గెట్ స్ట్రింగ్ వస్తుంది. DTO డాట్ సెట్ డిస్క్రిప్షన్ జాబ్ డిస్క్రిప్షన్ RSలో ఉన్నటువంటి, అంటే RS ఇన్ ద సెన్స్ ఫస్ట్ రో అనమాట. ఇక్కడ RS డాట్ గెట్ స్ట్రింగ్ అగైన్, ఎందుకంటే డిస్క్రిప్షన్ స్ట్రింగ్ కాబట్టి, varchar కాబట్టి, గెట్ స్ట్రింగ్ ఆఫ్ థర్డ్ కాలం. నెక్స్ట్ డేట్ ఆఫ్ పోస్టింగ్, DTO డాట్ డేట్ ఆఫ్ పోస్టింగ్ కాబట్టి సెట్ డేట్ ఆఫ్ పోస్టింగ్. సో RS డాట్ గెట్ డేట్ ఆఫ్ 4th, అంతేనండి. సో ఇక్కడికి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయ్యి ఈ డేటా అనేది యాడ్ అయిపోయింది, ఒక ఆబ్జెక్ట్ ఇది. ఓకేనా. ఇప్పుడు ఇలానే ఉంచి మళ్ళీ ఐటరేట్ చేసాం అనుకోండి, ఇప్పుడు సెకండ్ రో వస్తుంది. ఇక్కడికి సెకండ్ రో వచ్చినప్పుడు మనం ఏదైతే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామో విత్ డేటా, అది ఎరేజ్ అయిపోయి మళ్ళీ కొత్తది క్రియేట్ అవుతుంది అదే నేమ్. ఎందుకంటే నేమ్ సేమ్ కదా, DTO అనేది సేమ్, ఇక్కడ నేమ్ అనేది అర్థమవుతుందా, నేమ్ సేమ్ గా. DTO అనే దాంతో ఆల్రెడీ మనం ఒక ఫస్ట్ ఐటరేషన్ లో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము విత్ డేటా తోటి. ఇప్పుడు సేమ్ ఇదే లైన్ మళ్ళీ రెండోసారి కానీ ఎగ్జిక్యూట్ అయిందంటే సేమ్ DTO నేమ్తో ఆల్రెడీ ఉంది కాబట్టి అది రిమూవ్ అయిపోయి మళ్ళీ కొత్తది క్రియేట్ అవుతుంది. కొత్తది క్రియేట్ అయ్యి అంటే ఓవర్ రైట్ చేసేస్తుంది ఎంటీ ఆబ్జెక్ట్, మళ్ళీ కొత్తది క్రియేట్ అయ్యి దానికి మళ్ళీ డేటా యాడ్ చేస్తుంది అనమాట. సెకండ్ రో. ఇప్పుడు థర్డ్ రో కానీ వచ్చిందంటే మళ్ళీ సేమ్ అది క్లియర్ అయిపోతుంది, థర్డ్ DTO క్రియేట్ అవుతుంది, థర్డ్ ఆబ్జెక్ట్, దానికి డేటా సెట్ అవుతుంది.
సో ఇలా చేసి మనం ఈ డీటీఓ రిటర్న్ చేసామంటే లాస్ట్ డేటా మాత్రమే రిటర్న్ అవుతుంది. మనకు అన్ని డేటా కావాలి కదా, అందుకని ఏం చేస్తున్నామంటే ఎప్పుడైతే డీటీఓ ఒకటి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందో ఎండ్ ఆఫ్ ది వైల్ లూప్, వైల్ ఐటరేషన్ ఎండ్ అయ్యేటప్పుడు డీటీఓ ఫిల్ చేసేసిన తర్వాత డేటాని ఆ డీటీఓ తీసుకెళ్ళి ఒక డబ్బాలో పెట్టుకుంటాం, ఒక బాక్స్ లో పెట్టుకుంటాం. తర్వాత మళ్ళీ ఐటరేట్ అవుతుంది. ఐటరేట్ అయినప్పుడు మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, ఎగ్జిక్యూట్ అయినప్పుడు డీటీఓ రిమూవ్ అయిపోతుంది, ఎగ్జిస్టింగ్ డీటీఓ, కొత్తది ఎంటీ డీటీఓ క్రియేట్ అవుతుంది, దానికి సెకండ్ డేటా యాడ్ చేస్తుంది. యాడ్ చేయగానే మనం ఏం చేయాలి, ఇక్కడ ఆ డబ్బాలో పెట్టుకోవాలి. యాడ్ డీటీఓ ఇంటూ ఒక అర్రే లిస్ట్, లేదంటే లిస్ట్ కలెక్షన్ అని చెప్పి పెడుతున్నాం. ఎప్పుడైతే డీటీఓ ఎండ్ ఆఫ్ ది లూప్ లోకి వచ్చిందో ఆ డీటీఓని యాడ్ చేసుకుంటూ వస్తాం, ఒక బాక్స్ లో యాడ్ చేసి తర్వాత దాన్ని రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసి మళ్ళీ కొత్తది క్రియేట్ అవుతుంది, మళ్ళీ దానికి డేటా యాడ్ చేస్తుంది, మళ్ళీ లిస్ట్ లో యాడ్ చేసుకుంటాం. తర్వాత మళ్ళీ ఐటరేషన్ అది రిమూవ్ అయిపోయి మళ్ళీ కొత్తది క్రియేట్ అవుతూ ఉంటుంది అదే నేమ్ తోటి. అర్థమైందా? అలా మల్టిపుల్ ఐటరేషన్స్ అయితే మల్టిపుల్ డీటీఓలు క్రియేట్ అయ్యి లిస్ట్ లో వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం లిస్ట్ కావాలి కాబట్టి లిస్ట్ తీసుకుంటున్నాను ఇక్కడ. సో లిస్ట్ java.util లిస్ట్ లో ఏం పెట్టాలి, మనం డీటీఓలు పెట్టాలి, జాబ్ డీటీఓలు. అందుకని జనరిక్ అంటాం, ఇది జాబ్ డీటీఓ లిస్ట్ అనే పెడుతున్నాను, లేదా జాబ్ లిస్ట్ ఇఫ్ యూ వాంట్. జాబ్ లిస్ట్ ఇస్ ఈక్వల్స్ టు న్యూ అర్రే లిస్ట్. ఓకేనా? ఇది సింటాక్స్, ఇది నేను నెక్స్ట్ కాన్సెప్ట్ లో చెప్తాను మీకు ఇది ఎలా చేయాలి కలెక్షన్స్ లో, దాని గురించి. జస్ట్ అర్రే లిస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, దాని పేరెంట్ ఏంటంటే లిస్ట్ అనమాట. సో దాంట్లో స్టోర్ చేస్తున్నాను. సో ఈ లిస్ట్ లో ఓన్లీ జాబ్ డీటీఓ టైప్స్ కావాలి కాబట్టి ఇది జనరిక్స్ అనేది ఒక డేటా టైప్ లాగా ఇక్కడ మెన్షన్ చేసుకుంటాను, ఇది జనరిక్స్ అంట. సో చెప్తాను నేను అది. ఓకేనా? ఇప్పుడు జాబ్ లిస్ట్ లోకి డేటా పెట్టాలి ఇక్కడ, కాబట్టి వైల్ లూప్ ఎండింగ్ లో జాబ్ లిస్ట్ డాట్ యాడ్ అనే మెథడ్ ద్వారా యాడ్ చేసుకుంటాం దీన్ని, ఈ డీటీఓని, అంతే. సో ఇప్పుడు అల్టిమేట్ గా ఫైనల్ గా మనం జాబ్ లిస్ట్ మనం కానీ ప్రింట్ చేస్తే అన్ని రోస్ ఎన్ని ఉంటాయి, అన్ని డీటీఓలు అన్ని దీంట్లో స్టోర్ అయి ఉంటాయి, మల్టిపుల్ డీటీఓస్ ఉంటాయి అనమాట. సో ఈ జాబ్ లిస్ట్ నేను రిటర్న్ చేసుకుంటా ఫైనల్ గా, రిటర్న్ జాబ్ లిస్ట్. సో జాబ్ లిస్ట్ ఏ టైపు, లిస్ట్ ఆఫ్ డీటీఓ టైప్ కాబట్టి దీన్ని రిటర్న్ టైప్ గా ఇస్తున్నాను ఇక్కడ వైట్ ప్లేస్ లో. అయిపోయింది, సేవ్ ఇట్. సో సర్వీస్ లోకి వెళ్తున్నా, అయిపోయిందండి, 5 minutes లో కంప్లీట్ అయిపోతుంది. సో లాగిన్ సర్వీస్, జాబ్ సర్వీస్ లో మెథడ్ రాసుకుంటున్నా, పబ్లిక్ వాయిడ్ గెట్ యాక్టివ్ జాబ్స్, లేకపోతే గెట్ నాన్ ఎక్స్పైర్ జాబ్స్ అని, లేదంటే ఇదే బాగుంటుంది గెట్ యాక్టివ్ జాబ్స్ అని. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, రిటర్న్ డిఏఓ డాట్ గెట్ ఆల్ యాక్టివ్ జాబ్స్. ఇదేం రిటర్న్ చేస్తుంది, లిస్ట్ ఆఫ్ జాబ్ డీటీఓ, అంతే కదా. యా, సేవ్ అయిపోయింది. ఇది సర్వీస్ మెథడ్. నెక్స్ట్ జాబ్ కంట్రోలర్కి పంపించాలి. ఇప్పుడు జాబ్ కంట్రోలర్కి యాంకర్ ట్యాగ్ ఎక్కడ ఇస్తాం, అది లింక్ ద్వారా ఇస్తాం కదా, యాంకర్ ట్యాగ్ లింక్కి ఇస్తాం, అంతేనా. డేటా ఎప్పుడు రావాలి మనకు, ఏ కంట్రోలర్కి రాయాలో చూడండి. ఇప్పుడు ఇంక ఇవ్వాలి, ఇది మెయిన్. ఇప్పుడు ఎక్కడి నుంచి ట్రిగ్గర్ అవ్వాలి, హోమ్ పేజ్ రాగానే హోమ్ కంట్రోలర్ ఇది, సారీ ఇది క్రోమ్లో ఇది క్యాష్ ఇష్యూ ఉంది, ఎడ్జ్ బ్రౌజర్ తీసుకోండి. హోమ్, ఓకేనా. హోమ్ కంట్రోలర్ నుంచి మనం ట్రిగ్గర్ చేయొచ్చు. అప్పుడు యూజర్ కంట్రోలర్కి హోమ్ కంట్రోలర్కి యూజర్ పేజ్ కానీ హోమ్ కంట్రోలర్ నుంచి ట్రిగ్గర్ అవ్వాలి, అంతేనా. లేదంటే యూజర్ కంట్రోలర్ నుంచి తీసుకుందామా. హోమ్ క్లిక్ చేసినప్పుడు యూజర్ కంట్రోలర్ అనేది ఒకటి క్రియేట్ చేద్దాం, యూజర్ కంట్రోలర్ నుంచి డేటా తీసుకొచ్చేదాన్ని ట్రై చేద్దాం. ఓకేనా, యూజర్ కంట్రోలర్కి ట్రిగ్గర్ ఇద్దాం. ఇంకా హోమ్ అంటే ఇంక యూజర్ కిందే వస్తుంది లైక్ డిఫాల్ట్ ఇది. ఓకే, ఏదో యాడ్ చేసినారు, ఏదైనా డౌటా యశస్విని? No, sir, by mistake. సో ఈ డేటా అనేది నేను యూజర్ కంట్రోలర్ నుంచి ట్రిగ్గర్ చేస్తాను, స్టార్ట్ చేస్తాను. సో కంట్రోలర్ వచ్చేసి మనకు పేజ్ రిప్రజెంట్ గా మనం తీసుకోవాలి. సో ఇది ఎక్కడ ఇప్పుడు హోమ్ పేజ్ లో స్టార్ట్ అవుతుంది కాబట్టి హోమ్ కంట్రోలర్ అన్న తీసుకోవచ్చు. బట్ మనం లాగిన్ అయిన తర్వాత కానీ ఇదే పేజ్ డిస్ప్లే చేయాలి కాబట్టి, లాగిన్ అంటే యూజర్ తో లాగిన్ అయిన తర్వాత మాత్రమే ఈ డిజైన్ చూపించాలి కాబట్టి ఎనీహౌ యూజర్ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది అప్పుడు. అందుకని యూజర్ కంట్రోలర్ నుంచి డేటా అంటే స్టార్టింగ్ పాయింట్ అనేది నేను పెట్టుకుంటాను. ఓకేనా, కాబట్టి నేను యూజర్ కంట్రోలర్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాను. సో కంట్రోలర్స్ లో డిఏఓ డిటిఓ కంట్రోలర్ జాబ్ ఉంది, లాగిన్ ఉంది, హోమ్ కంట్రోలర్ లేదు. సో హోమ్ కంట్రోలర్ ఏం అవసరం లేదు లేండి. హోమ్ కంట్రోలర్ పెట్టుకుంటే
లేదులేండి, యూజర్ కంట్రోలరే కొంచెం బాగుంటుంది. సో సర్వ్లెట్ తీసుకుంటున్నాను. సర్వ్లెట్ యూజర్ కంట్రోలర్ నుంచి స్టార్టింగ్ పాయింట్. బట్ డేటా ఎవరు తీసుకొస్తుంది? జాబ్ డేటా కాబట్టి జాబ్ సర్వీస్లో జాబ్ డిఏఓలో రాసుకున్నాం ఆ మెథడ్స్ని. ఓకేనా? సో యూజర్ కంట్రోలర్కి క్రియేట్ చేశాను. దాని URL ప్యాటర్న్ సేమ్. మనకు డూ గెట్ రాసుకుంటున్నాను, డూ పోస్ట్ అవసరం లేదు. అండ్ కన్స్ట్రక్టర్ ఫ్రమ్ సూపర్ క్లాస్ ఇది అవసరం లేదు, కన్స్ట్రక్టర్ ఫినిష్ ఇట్. డూ గెట్ మెథడ్ అనేది ఒకటి వస్తుంది అంతే. సో ఈ డాక్యుమెంటేషన్ ఇదంతా కనుక రిమూవ్ చేసుకోండి ఇఫ్ యూ వాంట్. ఎస్. సో ఇది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది మనకు యూజర్ కంట్రోలర్లో డూ గెట్. ఓకేనా? సో స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఇవ్వాలి? ఇప్పుడు హోమ్ పేజ్లో ఇవ్వాలి. హోమ్ పేజ్లో అదేవిధంగా యూజర్ హోమ్ పేజ్లో రెండిట్లో ఇవ్వాలి. సో యూజర్ డాట్ హోమ్ డాట్ జేఎస్పీ ఎక్కడ ఉంది? హోమ్ డాట్ జేఎస్పీ ఇది. హోమ్ డాట్ జేఎస్పీలో మనం ఈ జాబ్ లిస్ట్ అనేది ఇది కదా, ఇది ఉంది. ఓకే. సో ఇలా రాకూడదు. హోమ్ డాట్ జేఎస్పీ అనేది ఇవ్వకూడదు. ఇలాగా యూజర్ హోమ్ కంట్రోలర్ ఉంది కదా, దానికి వెళ్ళాలి. ఇప్పుడు మనం డైరెక్ట్గా హోమ్ డాట్ జేఎస్పీ అనేది ట్రిగ్గర్ ఇవ్వకూడదు, హోమ్ కంట్రోలర్ని కాల్ చేయాలి. ఇప్పుడు హోమ్ డాట్ జేఎస్పీ ఎలా కాల్ అవుతుంది మనకు? వెల్కమ్ ఫైల్ లిస్ట్లో నుంచి కాల్ అవుతుంది, అంతేనా? సో హోమ్ పేజ్ కానీ డైనమిక్ కాబట్టి వెల్కమ్ ఫైల్ లిస్ట్ ఎక్కడ ఉంది మనకు? ఇన్సైడ్ ది వెబ్ ఐఎన్ఎఫ్ వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్ వెల్కమ్ ఫైల్ లిస్ట్లో హోమ్ డాట్ జేఎస్పీ ఉంది కదా, హోమ్ డాట్ జేఎస్పీని ఇవ్వకూడదు. ఇప్పుడు // యూజర్ కంట్రోలర్ ఇవ్వాలి. ఇది మనకు స్టార్టింగ్ పాయింట్. ఇప్పుడు ఎందుకంటే డేటా తీసుకురావాలి కాబట్టి కంట్రోలర్ ఖచ్చితంగా ఇవ్వాలి. యూజర్ కంట్రోలర్ నుంచి రావాలి ఇప్పుడు డేటా అనేది. ఎర్రర్ వస్తుంది యూజర్ కంట్రోలర్ ఇస్తుంటే. /user control, యా డాట్ లేదు, జస్ట్ స్లాష్. సేవ్ ఇట్. చూద్దాం, లేదంటే స్లాష్ కానీ తీసేద్దాం. రాకపోతే వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్లో మోడిఫై చేసాం కాబట్టి ఒకసారి రీస్టార్ట్ చేసుకోవాలి సర్వర్ని. ఓకే, రీస్టార్ట్ ఇట్. సో చూద్దాం, స్లాష్ క్లిక్ చేయగానే మనకు PST జాబ్ పోర్టల్ ఈజ్ నాట్ అవైలబుల్. PST జాబ్ పోర్టల్ ఎందుకు అవైలబుల్ లేదు? వెల్కమ్ పేజ్ ఇష్యూస్. వెల్కమ్ ఫైల్లో సేవ్ ఇట్. ఓకే, సరే. వెల్కమ్ ఫైల్లో ఖచ్చితంగా JSP ఫైలే ఉండాలి. ఇంకా HTML ఆర్ JSP. ఇంకా ఎటువంటి సిచ్యువేషన్ ఉందో మనకు ఆన్లోడ్ అప్పుడు కాల్ చేసుకోవాలి, మళ్ళీ అజాక్స్ యూస్ చేయాలి అటువంటి సిచ్యువేషన్ కావాలంటే. ఓకే, డిజైన్ని మాడిఫై చేద్దామా? అయితే మనం ఏం చేస్తామంటే, సో ఈ డేటా అనేది ఎప్పుడు రావాలంటే ఇక్కడ జాబ్స్ అని ఒకటి లింక్ పెడదాం. యూజర్ లాగిన్ అయిన తర్వాత జాబ్స్ అని లింక్ పెడదాం. అది క్లిక్ చేసినప్పుడు ఇది వచ్చేటట్టు రాసుకోవాలి. ఇంకా అటు చేద్దామా? సింపుల్గా జాబ్స్ లిస్ట్ ఆల్ జాబ్స్ అనేసి అప్పుడు అలా రాసుకోవాలి. సో ఈ డిజైన్ అనేది ఇలా ఉండకూడదు హోమ్ పేజ్లో, ఎందుకంటే ఇది డైనమిక్ డేటా కదా. డైనమిక్ డేటా రావాలంటే కంట్రోలర్ కాల్ అవ్వాలి. సో మనకు హోమ్ పేజ్లోని కంట్రోలర్ కాల్ అవ్వాలంటే ఆన్లోడ్ ఫంక్షన్లో అజాక్స్ కాలింగ్ యూస్ చేసి కాల్ చేయొచ్చు. ఒక మెథడ్ ఆన్లోడ్ ఫంక్షన్ ఒకటి రాసుకొని జావాస్క్రిప్ట్లో, ఆ జావాస్క్రిప్ట్ మెథడ్ అనేది మనకు పేజ్ రీఫ్రెష్ అయ్యేటప్పుడు ఆ జావాస్క్రిప్ట్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఆ జావాస్క్రిప్ట్ మెథడ్ ఏమవ్వాలంటే మనకు కంట్రోలర్ని ట్రిగ్గర్ చేయాలి. సో అలా రాసుకోవచ్చు. లెట్స్ ట్రై. ఎనీహౌ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రాబ్లం లేదు మీకు. ఒకసారి job.jsp ఇద్దాము, ట్రై చేద్దాం. జస్ట్ ట్రై. జాబా జాబ్సా ఆర్ హోమ్ కదా, సారీ, హోమ్ డాట్ జేఎస్పీ ఇస్తున్నాను. సో హోమ్ డాట్ జేఎస్పీలో నేను ఒక ఫంక్షన్ రాసుకుంటాను, ఆన్ లోడ్ ఈవెంట్. ఎప్పుడైతే లోడ్ అవుతుందో అప్పుడు దీనికంటే ముందు నాకు ఒక మెథడ్ జావాస్క్రిప్ట్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. దాన్ని మనం చెయ్యాలి అని అంటే సో హోమ్ డాట్ జేఎస్పీలో ఆన్ లోడ్ మెథడ్ అనేది రాసుకోవాలి. ఎక్కడ? బాడీలో. ఓకేనా? బాడీలో ఆన్ లోడ్ అనేది ఒక ఈవెంట్ ఉంటుంది.
అంటే పేజ్ లోడ్ అయ్యేటప్పుడు అనమాట. పేజ్ లోడ్ అయ్యేటప్పుడు మనం మెథడ్ అనేది రాసుకోవాలి. సో గెట్ యాక్టివ్ జాబ్స్ అనేటటువంటి మెథడ్ జావాస్క్రిప్ట్ మెథడ్ రాసుకున్నా ఇప్పుడు పేజ్ లోడ్ అయ్యేటప్పుడు, అందుకని బాడీ ట్యాగ్లో రాసుకున్నా ఈ మెథడ్ని. సో ఈ మెథడ్ని తీసుకెళ్ళి నేను ఎక్కడ రాస్తాను, జావాస్క్రిప్ట్ రాసుకుంటున్నా బాడీ జస్ట్ బిఫోర్ ఎండ్ ఆఫ్ ది బాడీలో నేను స్క్రిప్ట్ ట్యాగ్ ఉపయోగించి జావాస్క్రిప్ట్ అనేది రాసుకుంటాను ఇక్కడ. ఓకేనా. సో అజాక్స్ వాడాల్సింది ఇంకా తప్పదు, లేదంటే డిజైన్ అంతా మూవ్ చేసుకోవాలి. home.jsp లో డైనమిక్ డేటా లేకుండా జస్ట్ ఏదో ఒకటి స్టాటిక్ డేటా పెట్టేసి అక్కడ జాబ్స్ని ఒక లింక్ పెట్టుకున్నామంటే అక్కడ నుంచి యాంకర్ ట్యాగ్ని క్లిక్ చేయడం ద్వారా మన కంట్రోలర్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కంట్రోలర్ని ట్రిగ్గర్ చేయాలన్నమాట, అందుకని ఇది ట్రై చేస్తున్నాం. డైరెక్ట్గా మనకు ఆన్లోడ్ అయ్యేటప్పుడు కంట్రోలర్ని ట్రిగ్గర్ చేయొచ్చా లేదా ఒకసారి ట్రై చేద్దాం, చూద్దాం. ఫంక్షన్, సో మెథడ్ నేమ్ వచ్చి గెట్ యాక్టివ్ జాబ్స్, ఇది జావాస్క్రిప్ట్ ఫంక్షన్. ఇఫ్ యూ కెన్ సీ ఒక అలర్ట్ పెట్టుకొని ట్రై చేద్దాం ఆన్లోడ్ అయ్యేటప్పుడు వస్తుందా లేదా అని. హాయ్, సో సేవ్ ఇట్. సో చూడండి, ఓకే మళ్ళీ మనం web.xml మోడిఫై చేసాం కాబట్టి వీ నీడ్ టు రీస్టార్ట్ అవర్ సర్వర్. రీస్టార్ట్ ఇట్. ఓకే, రీస్టార్టింగ్ డన్. ఓకే, జాబ్ పోర్టల్ మీద ఎంటర్ కొట్టాను. ఎంటర్ కొట్టంగానే లోడ్ అవి చూడండి, ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది మెథడ్, జావాస్క్రిప్ట్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాతే మనకు పేజ్ అనేది లోడ్ అవుతుంది అనమాట. అర్థమైందా? ఇప్పుడు అక్కడ ఏదైతే మనకు ఎగ్జిక్యూట్ అవుతుందో ఆ మెథడ్ నుంచి మనం కంట్రోలర్ని కాల్ చేసామనుకో, యూజర్ కంట్రోలర్లో ఉన్నటువంటి డూగెట్ మెథడ్ని కానీ కాల్ చేయగలిగితే అప్పుడు మనకు అది డేటా ఇస్తుంది. ఆ డేటా తోటి చేయాలి మళ్ళీ. ఓకే, అగైన్ మనకు అది D2 ఇవ్వాలి. D2 మనం గెట్ చేసుకోవాలి అజాక్స్ నుంచి. I don't know పాసిబుల్ అవుతుందో లేదో, బట్ ఎనీహౌ ఇఫ్ యూ వాంట్ ఐ విల్ ట్రై ఇట్ త్రూ అజాక్స్ ద్వారా మనకు కాలేకపోతే ఇంకా ఖచ్చితంగా దాన్ని సపరేట్ చేసుకోవాలి. అజాక్స్ కాలింగ్ సర్వ్లెట్ డూగెట్ మెథడ్. డూగెట్ మెథడ్ని కాల్ చేయొచ్చు, బట్ డేటాని తీసుకురాలేం కదా. బఫర్ స్కోప్లో పెట్టి ఇది మళ్ళీ రిటర్న్ అవుతుంది. రిటర్న్ అయిన తర్వాత మనం దాన్ని ట్రై చేసుకోవచ్చు. చూద్దాం ఒకసారి. సో అజాక్స్ కాల్ టు సర్వ్లెట్ డూగెట్ మెథడ్ jQuery అజాక్స్ హౌ టు కాల్ సర్వ్లెట్ యూజింగ్ అజాక్స్. కొన్ని స్టెప్స్ ఉంటాయి, జస్ట్ 4 స్టెప్స్ ఉంటాయి అంతే మనకు. ఇది XML HTTP తీసుకుంటాం. ఫస్ట్ దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఇది ఫస్ట్ స్టెప్. XML HTTP న్యూ XML HTTP రిక్వెస్ట్ ఒకటి చేయాలి. దాని తర్వాత ఇది వర్క్ అవ్వదు. ఇది IE అనేది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేది ఇంతకుముందు ఉండేది మనకి బ్రౌజర్, దాంట్లో వర్క్ అవుతుంది. ఓల్డ్ ఇది యాక్టివ్ ఆబ్జెక్ట్ అనేది అక్కడ ఉంటుంది. సో మనకి ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్ అడ్వాన్స్డ్ ఎడ్జ్ కాబట్టి ఇది తీసుకుంటాం. ఇది అంతా వర్క్ అవుతుంది, ఇది వర్క్ అవుతుంది. ఓల్డర్ బ్రౌజర్స్లో అయితే యాక్టివ్ ఎక్స్ ఆబ్జెక్ట్స్ అనేటటువంటి మెథడ్ని కాల్ చేసేవాళ్ళం కాబట్టి దాన్ని తీసుకోము. తర్వాత XML HTTP డాట్ ఆన్ రెడీ స్టేట్ ఫంక్షన్ అనేది తీసుకొని ఇక్కడ 4 ఇది కాల్ బ్యాక్ అంట. తర్వాత ఓపెన్ గెట్, సో మనకు కావాల్సింది ఇది, అండ్ దెన్ సెండ్. ఇది ఒకసారి ట్రై చేద్దాం చూడండి, విల్ సీ. సో 4 to 5 స్టెప్స్ ఉంటాయండి. స్టెప్స్ నేను ఎనీహౌ అది మనం తర్వాత నేర్చుకుంటాం. సో ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఓకేనా. వేర్ ఏదైనా ఒక వేరియబుల్ తీసుకోండి, XML HTTP లేదంటే HTTP అని తీసుకుందాం, HTTP. ఓకేనా. ఫస్ట్ డిక్లేర్ చేసుకోవాలి ఒక వేరియబుల్ని, దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా HTTP, లేదంటే ఫస్ట్ టైంలోనే చేసుకోవచ్చు. న్యూ XML ఆబ్జెక్ట్ XML HTTP రిక్వెస్ట్. ఇది మనకు మెయిన్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది అనమాట. అజాక్స్ యొక్క ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది. న్యూ XML HTTP రిక్వెస్ట్, ఇది సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఇది. ఇదంతా ఒకే దగ్గర రాసుకున్నప్పుడు అయితే రాసుకోండి కన్ఫ్యూజ్ కాకుండా. వేర్ HTTP ఈజ్ ఈక్వల్స్ టు XML HTTP రిక్వెస్ట్ అనేది ఉంటుంది, దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దీంట్లో పెడుతున్నాం ఫస్ట్ స్టెప్లో. తర్వాత మనకు ఇది పెట్టిన తర్వాత కాల్ బ్యాక్ అనేది ఉంటుంది. దానికంటే ముందు మన కాల్ బ్యాక్ కంటే ముందు అంటే సెకండ్ స్టెప్ వచ్చి కాల్ బ్యాక్ రాసుకోవాలి, అంటే రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలి అని. సో అది తర్వాత రాసుకున్నాం సెకండ్ స్టెప్.
థర్డ్ స్టెప్లో ఏం చేస్తామంటే ఓపెన్ చేసుకుంటాం. హెచ్టిటిపి డాట్ ఓపెన్ అనేటటువంటిది మెథడ్ ఉంటుందన్నమాట. మెథడ్ రాసుకొని ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనం చేయాలన్నమాట. ఓకేనా, ఇక్కడ ఏం జరుగుతుందంటే మన యూఐకి బ్యాక్ ఎండ్కి ఒక వే అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఆ సాకెట్ని ఓపెన్ చేస్తున్నాం. ఆ వేని ఓపెన్ చేసి దాని లోపల మెథడ్ టైప్ మనం కాల్ చేయాల్సిన మెథడ్ వచ్చి గెట్ కదా, డూ గెట్ కాబట్టి గెట్ కామా యుఆర్ఎల్ ఆఫ్ ది మెథడ్. యుఆర్ఎల్ మెథడ్ ఏంటి ఇక్కడ స్లాష్ యూజర్ కంట్రోలర్, అంతేనా, స్లాష్ యూజర్ కంట్రోలర్ అదే కదా సింటాక్స్ ఇక్కడ. XML HTTP డాట్ ఓపెన్ గెట్, సో ఇక్కడ మనకు కంట్రోలర్ యొక్క డీటెయిల్స్ లాస్ట్లో ట్రూ అని ఇవ్వాలి, అసింక్రనస్ కాలింగ్ ట్రూ అని ఇవ్వాలి. అది థర్డ్ పారామీటర్ అనమాట, ట్రూ. ఓకేనా, డూ గెట్ అయితే గెట్ రాసుకోవాలి, డూ పుట్ అయితే పుట్ రాసుకోవాలి, ఇలాగనమాట మెథడ్ టైప్లు రాసుకోవాలి. మన యుఆర్ఎల్ ప్యాటర్న్ అనేది ఇక్కడ రాసుకోవాలి. ఓకే, ట్రూ. నెక్స్ట్ తర్వాత ఓపెన్ అయిన తర్వాత లాస్ట్లో ఏం చేస్తాం, స్టాప్ చేసేసుకుంటాం, సెండ్ చేస్తాం. జస్ట్ హెచ్టిటిపి డాట్ సెండ్. ఇది నల్ అని పెట్టున్నారు, బట్ నల్ అనేది ఓకే ట్రై చేద్దాం, నల్ అని పెడుతున్నాం. సో ఇక్కడికి ఇది 3 స్టెప్స్. ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటున్నా, ఆబ్జెక్ట్ని ఉపయోగించి మనం ఓపెన్ చేస్తున్నాం సాకెట్ని, అంటే ఒక వేని ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసినప్పుడు మనం డీటెయిల్స్ చెప్తాం. గెట్ మెథడ్ని కాల్ చేయాలి, ఎక్కడ ఉన్న గెట్ యూజర్ కంట్రోలర్లో ఉండేటట్టు డూ గెట్ మెథడ్ని కాల్ చేయాలి. ట్రూ అంటే అసింక్రనస్ కాలింగ్ అని, అసింక్రనస్ అదంతా నెక్స్ట్ చెప్తాను, ప్రస్తుతానికి ట్రూ పెట్టేస్తాం అన్నిటికీ. తర్వాత సెండ్ చేస్తాం, ఇది ఎగ్జిక్యూషన్ స్టెప్ అనమాట. ఇప్పుడు డేటా రిటర్న్ వచ్చింది అనుకోండి, అది మనం ఇక్కడ సెకండ్ స్టెప్గా రాసుకోవాలి. దీన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్, కాల్ బ్యాక్ అంటాం అనమాట. సో ఆన్ రెడీ స్టేట్ ఇది ఉంది కదా, ఇది where is it, ఇది XML HTTP యాక్టివ్ ఆబ్జెక్ట్, ఇది మనకు కావాలి. చూడండి, సెకండ్ స్టెప్ ఇది రాసుకుంటాం. XML HTTP అంటే HTTP అయితే HTTP, మన ఆబ్జెక్ట్ HTTP కాబట్టి డాట్ ఆన్ రెడీ స్టేట్ చేంజ్. ఎప్పుడైతే మనకు ఇది కాల్ వెళ్ళిపోయిందో ఇదంతా ఇప్పుడల్లా ఎగ్జిక్యూట్ అవ్వదు, ఈ స్టెప్ సెకండ్ స్టెప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. ఇక్కడికి సెండ్ చేసిన తర్వాత ఎప్పుడైతే రెస్పాన్స్ వస్తుందో అప్పుడు దాని మీనింగ్ ఏంటి, రెడీ స్టేట్ చేంజ్ అనేది మారుతుంది, స్టేట్ అనేది మారుతుంది కదా, అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటాం. ఫంక్షన్ ఓపెన్ యారో ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్, దీని లోపల ఉన్నటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అర్థమైందా? సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, అలర్ట్ రెడీ స్టేట్ కాల్డ్ అని చెప్పి జస్ట్ ఇలా మెసేజ్ రాసుకుంటున్నాను. తర్వాత లోపల ఏం రాయాలో మళ్ళీ చెప్తాను. సో ఇది మనకు ఇఫ్ యూ వాంట్ ఒక అలర్ట్ ఇక్కడ రాసుకోండి, మనకు ఫ్లో మీకు తెలియాలంటే. అసింక్రనస్ కాలింగ్ ఇది వరుసగా రాదు. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అజాక్స్ అనేసి రాసుకున్నాను. ఇక్కడ అయిపోయిన తర్వాత అలర్ట్లో అలర్ట్స్ వద్దు, కన్సోల్ డాట్ లాగ్స్ రాద్దాం. అలర్ట్స్ అంటే మళ్ళీ బ్రేక్ అవుతుంది కదా, అందుకని కన్సోల్ డాట్ లాగ్ ఇక్కడ వచ్చి స్టార్ట్ అజాక్స్ ఎండ్ అజాక్స్ ఇలా రాసాము. ఇది ఇక్కడ వచ్చేసి అలర్ట్ రాసుకుందాం, పర్లేదు. సో నార్మల్గా మీరు థింక్ చేస్తే అంటే సీక్వెన్షియల్గా ఇది వర్క్ అవుతుందంటే ఫస్ట్ ఇది ప్రింట్ అవ్వాలి మనకు, తర్వాత ఇది అలర్ట్ రావాలి, తర్వాత ఇది ప్రింట్ అవ్వాలి, అలా ఉంటుంది. సో చూద్దాం ఫస్ట్ దానికి అసలు ఈ కంట్రోలర్ అనేది కాల్ అవుతుందా లేదా చూద్దాం. యూజర్ కంట్రోలర్లో డూ గెట్ మెథడ్లో నేను ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ రాస్తున్నాను. సిస్ అవుట్ ఐ ఆమ్ కాలింగ్ సంథింగ్ లైక్ దిస్ ఇలా రాసుకున్నాను. సో రీస్టార్ట్ అయింది, క్లియర్ ఇట్. సో గో టు ద జాబ్ పోర్టల్. ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను, క్లిక్ చేయగానే నేను కన్సోల్ ఓపెన్ చేసుకుంటాను. ఇన్స్పెక్ట్, ఓకేనా, కన్సోల్ ఓపెన్ చేస్తున్నాను. కన్సోల్ క్లియర్ ది కన్సోల్ ఉంది. సో లెట్స్ ట్రై టు రీఫ్రెష్ దిస్ నౌ. రీఫ్రెష్ చేయగా నాకు ఆన్లైన్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎగ్జిక్యూట్ అవ్వగానే అజాక్ స్టార్ట్ అని పడుతుంది. స్టార్ట్ అయింది, అజాక్ స్టార్ట్ రెడీ స్టేట్ గానే వచ్చేసింది. సో ఎండ్ ఆఫ్ ది అజాక్స్, బట్ ఇక్కడ నాట్ ఫౌండ్ అని వచ్చింది యూజర్ కంట్రోలర్. ఓకే, డాట్ ఇవ్వాలి కదా, డాట్ మిస్ అయిందండి. సో ఇక్కడ హోమ్ డాట్ జేఎస్పీలో డాట్ కాంటెక్స్ట్ రూట్ కావాలి కదా మనకు. లెట్స్ సేవ్ దిస్, నౌ ట్రై.
సో లెట్స్ ట్రై నౌ. అజాక్స్ స్టార్ట్ ఎండ్ అజాక్స్. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఒకసారి ట్రై చేద్దాం. కంట్రోలర్ కానీ కాల్ అయింది చూడండి. సో దిస్ ఈస్ ద కంట్రోలర్ కాలింగ్ టెక్నిక్. అజాక్స్ ఉపయోగించి జావాస్క్రిప్ట్ మెథడ్ ద్వారా ఒక కంట్రోలర్ని, ఒక సర్వ్లెట్ అంటే సర్వర్ సైడ్ ఉన్నటువంటి ఒక కంట్రోలర్ని, యూఆర్ఎల్ని కాల్ చేయడం అనమాట మెకానిజం. సో ఇప్పుడు లోపల ఉన్న దాన్ని మనం రాసుకోవచ్చు. దీంట్లో ఎర్రర్ వచ్చినప్పుడు ఏం జరగాలి, సక్సెస్ వచ్చినప్పుడు ఏం జరగాలి అనేది ఆన్ రెడీ స్టేట్ అనేసి మనకు కొన్ని కోడ్స్ ఉంటాయి. ఓకేనా, చూడండి. రెడీ స్టేట్ ఈక్వల్ టు 4 అంటే సక్సెస్ అని మీనింగ్. 4 కానీ 200 కానీ ఈ రెండు కానీ అయితే సంథింగ్ ఒక అలర్ట్ సక్సెస్ఫుల్గా అయింది అనే విధంగా చెప్పుకోవచ్చు అనమాట మనం. ఓకేనా, సో అలా రాసుకోవచ్చు మనం. బట్ అవసరం లేదు, అలా అయినా రాసుకోవాల్సిన అవసరం లేదు ఇది, ఎందుకంటే మనం డేటా ఏం మెన్షన్ చేయట్లేదు కాబట్టి. బట్ ఇఫ్ యూ వాంట్ ట్రై టు యాడ్ దిస్ కండిషన్. కంట్రోల్ వి, రెడీ స్టేట్ ఈక్వల్ టు 4 అంటే కోడ్ వస్తుంది. సక్సెస్ అయితే 4 కానీ 200 కానీ వస్తుంది, రెండు వస్తాయి. ఇది కానీ అయితే సక్సెస్ఫుల్గా అయ్యింది అనే విధంగా కన్సోల్ చేస్తున్నా అంతే. కన్సోల్ డాట్ లాగ్లో రాస్తున్నా. సక్సెస్ఫుల్లీ కంట్రోలర్ కాల్డ్ అనేది పెట్టాను. ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది అనమాట. ఈ మెథడ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది అంటిల్ మనకు రెడీ స్టేట్ 4 అండ్ 200 వచ్చేంత వరకు. ఓకేనా, ఇది కానీ హెచ్టిటిపి రెడీ స్టేట్ వచ్చి 4 రావాలి అండ్ స్టేటస్ వచ్చి 200 రావాలన్నమాట. ఇవన్నీ మీకు ఇది చెప్పేటప్పుడు వెబ్ సర్వీసెస్ ఉంది కదా, రెస్ట్ సర్వీసెస్, స్ప్రింగ్ బూట్, అప్పుడు మనకి ఎక్కువ అర్థమవుతుంది నీట్గా ఈ స్టేటస్ కోడ్స్ అంటే ఏంటి ఇదంతా. ఓకేనా, రిమోట్ కాలింగ్ అంటాం ఇది. సో ఇలా మనకు కంట్రోలర్ అనేది కాల్ అయిపోతుంది. సో కంట్రోలర్ కాల్ అయిపోతుంది కాబట్టి యూజర్ కంట్రోలర్ నుంచి మనం జాబ్ డిఏఓ, జాబ్ సర్వీస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాము. న్యూ అయిపోయిందండి, న్యూ జాబ్ సర్వీస్ మెథడ్ రాసుకున్నాను, ప్రైవేట్. ఓకేనా, సో సర్వీస్ నుంచి సర్వీస్ డాట్ గెట్ యాక్టివ్ జాబ్స్. అంతేనా, ఇదేమి ఇస్తుంది మనకు, లిస్ట్ ఆఫ్ యాక్టివ్ జాబ్స్ ఇస్తుంది. లిస్ట్ we need to import from util package and then job dto కదా, job dto we need to import job dto as well. and then లిస్ట్ ఏం చేయాలి, నేను సెషన్ రిక్వెస్ట్ స్కోప్లో పెట్టుకుంటాను. రిక్వెస్ట్ స్కోప్లో పెట్టుకోవాలి కాబట్టి రిక్వెస్ట్ డాట్ సెట్ అట్రిబ్యూట్ అని చెప్పేసి రిక్వెస్ట్ స్కోప్లో పెట్టేస్తాను. సెట్ అట్రిబ్యూట్ అని చెప్పేసి మనకి ఇక్కడ జాబ్ లిస్ట్ అని పెట్టుకుంటున్నాను. యాక్టివ్ జాబ్ లిస్ట్ అని పెడుతున్నాను. యాక్టివ్ జాబ్ లిస్ట్ అని పెడుతున్నాను. అండ్ లిస్ట్ బట్ ఇది మనకు చూడాలి ఇది ఎలా వర్క్ అవుతుందో. సో రిక్వెస్ట్ డిస్పాచర్ కావాలి మనకు. రిక్వెస్ట్ డిస్పాచర్ ఈజ్ ఈక్వల్స్ టు రిక్వెస్ట్ డాట్ గెట్ రిక్వెస్ట్ డిస్పాచర్. అండ్ దేనికి నావిగేట్ చేయాలి, హోమ్ డాట్ జేఎస్పీకి నావిగేట్ చేయాలి మనం. హోమ్ డాట్ జేఎస్పీకి నావిగేట్ చేయాలి. హోమ్ డాట్ నావిగేషన్ చేసి డిస్పాచర్ డాట్ ఫార్వర్డ్ రిక్వెస్ట్ రెస్పాన్స్ అయిపోయింది. ఇప్పుడు ఆ హోమ్ డాట్ జేఎస్పీకి వెళ్ళిన తర్వాత గెట్ చేసుకోవాలి అగైన్. ఇప్పుడు మనం డేటాని ఇక్కడికి రీడైరెక్ట్ అయిపోతుంది కదా, రీడైరెక్ట్ అయిపోయిన తర్వాత మనం డేటాని గెట్ చేసుకోవాలి. సో దట్ ఐఎమ్ ట్రైంగ్ టు రైట్ ఇట్ హియర్ ఆన్ టాప్ ఆఫ్ ది బాడీ. జావా కోడ్ రాసుకుంటున్నాను. సో రిక్వెస్ట్ స్కోప్లో ఉన్న డేటాని తీసుకొస్తున్నాను. జాబ్ లిస్ట్ ఆఫ్ జాబ్ డీటీఓ అయిపోయిందండి. ఎక్కువ టైం తీసుకొని ఇదంతా మనకు తెలిసిందే కదా. డిటిఓస్ ఆర్ లిస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు రిక్వెస్ట్ స్కోప్లో ఉంది కాబట్టి ఎలా తీసుకోవాలి, రిక్వెస్ట్ డాట్ గెట్ అట్రిబ్యూట్. అక్కడ సెట్, ఇక్కడ గెట్. సో అక్కడ ఏమి ఇచ్చున్నాం కంట్రోలర్లో సెట్ చేసేటప్పుడు ఏదైతే ఇచ్చున్నామో దానికి అదే మనకు ఐడెంటిఫైర్ ఇవ్వాలి. యాక్టివ్ జాబ్ లిస్ట్ హోమ్ పేజ్లో ఇక్కడ కానీ యాక్టివ్ జాబ్ లిస్ట్ పంపిస్తాం. బట్ ఇది ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది, అందుకని మనం టైప్ క్యాస్ట్ చేసుకోవాలి. దేంతో, అరే లిస్ట్ లేదంటే లిస్ట్ తోటి. కంట్రోల్ సి టైప్ క్యాస్ట్ అనేది చేసుకుంటాం. ఓకేనా, సో మనకు లిస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు ఇప్పుడు లిస్ట్ అనేది నల్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఇది నల్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే స్టార్టింగ్ టైంలో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఇది నల్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేనేం చేస్తానంటే నల్ చెక్ అనేది ఖచ్చితంగా ఎనేబుల్ చేయాలి, లేదంటే నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వస్తుంది మనకు. సో డబుల్ ఈక్వల్స్ టు నల్ అయితే కోలన్ లిస్ట్కి కానీ నల్ అని పెడతాము, లేకపోతే డేటా వచ్చిందని టైప్ క్యాస్ట్ చేసి దీంట్లో పంపిస్తాం లిస్ట్లోకి. ఓకేనా,
ఇప్పుడు లిస్ట్లో స్టార్టింగ్ టైంలో నల్ ఉంటుంది, తర్వాత సెకండ్ టైంలో మాత్రం డేటా అనేది ఇస్తుంది, అంటే రిటర్న్ అయ్యేటప్పుడు కంట్రోలర్ నుంచి. నల్ వచ్చేదానికి ఛాన్స్ ఉందా? లేదు కదా, ఎందుకంటే ఫస్ట్ ఇదే కదా వర్క్ చేసేది, ఎగ్జిక్యూట్ అయ్యేది ఇదే, కాబట్టి నల్ వచ్చేదానికి ఛాన్స్ లేదు. బట్ ఎనీహౌ పెట్టుకోండి సేఫర్ సైడ్కి. సో అయిపోయింది. డీటీఓలో డేటా ఉంటుంది, ఇప్పుడు మనకు లిస్ట్ అనే దాంట్లో వేరియబుల్లో డేటా ఉంది. ఆ లిస్ట్ అనే దాన్ని తీసుకొచ్చేసి నేను ఇక్కడ రాసుకోవాలి. ఓకే, సో ఇవన్నీ రిమూవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏది మనం రిటర్న్ అవ్వాల్సింది, జాబ్ లిస్ట్ అనేది రిటర్న్ మల్టిపుల్ టైమ్స్ ఐటరేట్ చేయాలి. కాబట్టి ఇక్కడ నేను ఫర్ లూప్ జావా కోడ్ ఎనేబుల్ చేస్తున్నాను, ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసి ఫర్ ఈచ్ లూప్, ఇంకా ఫర్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎక్కడ అవ్వాలి, ఇక్కడ నుంచి మనకు ఈ డివ్ ఎక్కడ క్లోజ్ అవుతుంది, ఇక్కడ క్లోజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఐటరేట్ అవుతూ ఉండాలి ఇది మల్టిపుల్ టైమ్స్. ఎన్ని డీటీఓలు ఉంటే అన్ని డీటీఓలు ఐటరేట్ అవుతూ ఉండాలి. ఫర్ లూప్ ఇక్కడ ఓపెన్ చేశాను, ఇక్కడ క్లోజ్ చేశాను. ఫర్ ఈచ్ లూప్ ఫర్ అన్న రాసుకోవచ్చు, ఇలానే రాసుకోవచ్చు మీరు. ఇంట్ i ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, i ఈజ్ లెస్ దాన్, మనకు పైన లిస్ట్ కదా, లిస్ట్ వేరియబుల్, లిస్ట్ డాట్ సైజ్ అంటాం. అర్రేకి ఐటరేట్ చేస్తున్నాం చూడండి, అలాగా లిస్ట్ డాట్ సైజ్ అనే మెథడ్ ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 rows ఉన్నాయనుకోండి, 3 rows, అప్పుడు 0 నుంచి స్టార్ట్ చేస్తాం. 0 లెస్ దాన్ అంటున్నాం, లెస్ దాన్ అన్నప్పుడు 3 rows అంటే 3 టైమ్స్ ఇది ఐటరేట్ అవుతుంది, 0 నుంచి 2 వరకు. తర్వాత i++, ఇలానే రాసుకోవచ్చు, లేదా ఫర్ ఈచ్ లూప్ అన్న వాడుకోవచ్చు మీరు. జస్ట్ ఒక అర్రే అనుకోండి, ఇది అంతే. లిస్ట్ అనేది ఒక అర్రే అనమాట, అర్రే ఐటరేషన్ లాగా. అయిపోయిందా? ఇప్పుడు మనం దాన్ని తీసుకురావాలి. అర్రేలో అయితే బ్రాకెట్ పెట్టి వాడతాము. ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం సంథింగ్ లైక్ దిస్ గెట్ అనే మెథడ్ ద్వారా రాసుకోవాలన్నమాట ఇప్పుడు. సో జాబ్ డిటిఓ కదా, జాబ్ డిటిఓ ఈజ్ ఈక్వల్స్ టు, లిస్ట్లో ఉంచి డిటిఓ బయటికి తీయాలి ఫస్ట్. కాబట్టి లిస్ట్ నేమ్ ఏంటి, లిస్ట్ డాట్ గెట్ అనే మెథడ్ వాడాలి. ఓకేనా, గెట్ అండ్ ఐ మెథడ్ కానీ పెట్టేసామంటే, ఐ అంటే వాల్యూ, ఇండెక్స్. గెట్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ డిటిఓ వస్తుంది, గెట్ ఆఫ్ 1 అంటే 1 అంటే నెక్స్ట్ సెకండ్ డిటిఓ వస్తుంది. అలా అర్రేలో అయితే లిస్ట్ బ్రాకెట్ ఆఫ్ 0 బ్రాకెట్ ఆఫ్ 1 ఇలా పెడతాం, ఇక్కడ గెట్ మెథడ్ అంటాం, అంతే. అర్థమైందా? సో ఒక్కొక్క డిటిఓ వస్తుంది, ఒక్కొక్క డిటిఓ వచ్చిన తర్వాత డిటిఓని డిస్ప్లే చేసుకుంటాం ఇక్కడ, అంతే. సో డిటిఓ వచ్చింది కదా, ఐడి కావాలంటే డిటిఓ డాట్ జావా కోడ్ కాబట్టి పర్సెంటైల్ ఈజ్ ఈక్వల్స్ టు డిటిఓ డాట్ గెట్ జాబ్ ఐడి, నెక్స్ట్ డేట్, పర్సెంటైల్ ఈజ్ ఈక్వల్స్ టు డిటిఓ డాట్ గెట్ డేట్ ఆఫ్ పోస్టింగ్, అంతేనా. నెక్స్ట్ ఇక్కడ జాబ్ నేమ్, పర్సెంటైల్ ఈజ్ ఈక్వల్స్ టు డిటిఓ డాట్ గెట్ జాబ్ నేమ్, description, percentile is equals to dto dot get job description. So నెక్స్ట్ ఇంకేముంది, అంతే కదా, అప్లై జాబ్ అని బటన్ అయిపోయింది. సో చూద్దాం వస్తుందో రావట్లేదు. సర్వర్ సైడ్ కోడింగ్ రాస్తున్నాను, రీస్టార్ట్ దిస్. రీస్టార్ట్ అయింది. మనకు క్వరీలో 2 రిటర్న్ చేసింది కాబట్టి 2 రావాలి మనకు ఇక్కడ. సో లెట్స్ ట్రై టు హిట్ దిస్. అజాక్స్ కాల్ అయింది, అండ్ దెన్ ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్, an exception occurring process home.js at line number 33లో ఏం జరుగుతుంది, ఫర్ int i is equal to 0, 33లో ఎర్రర్ వచ్చిందంట. int i is equal to 0, i less than list dot size i++. ఎర్రర్ ఎందుకు వచ్చింది ఇక్కడ, ఏం ఎర్రర్ ఇది, JSP ఎక్సెప్షన్, null pointer exception, cannot invoke లిస్ట్ డాట్ సైజ్. లిస్ట్ అనేది నల్ వచ్చింది. ఓకే, ఫస్ట్ టైం అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అయితే ఖచ్చితంగా నల్ పాయింటర్ ఎక్సెప్షన్ రాసుకోవాలి. మనం ఇంతకుముందు రాసుకున్నాం చూడండి లిస్ట్లో. అలా ఈ ఫర్ ఎప్పుడు రావాలి మనకు, ఎప్పుడైతే మనకు లిస్ట్ అనేది నాట్ నల్ అవుతుందో అప్పుడు మాత్రమే రావాలన్నమాట. ఓకే, అందుకని ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ ఎక్కడ ఉండాలి, ఈ ఫర్ లోపల ఇక్కడ ఉండాలి. Something like this. If list is not
ఈక్వల్స్ టు నల్ అయినప్పుడు మాత్రమే. నల్ అయినప్పుడు లోపల అసలు ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. సేవ్ ఇట్. కంట్రోలర్ కాల్ అయింది. ఎస్, డేటా అయితే వచ్చింది 100 జావా డెవలపర్. క్యాష్ ఇష్యూ ఇది రిమూవ్ చేసాం కదా. కంట్రోల్ షిఫ్ట్ డిలీట్. క్లియర్ నౌ. చూద్దాం అజాక్స్లో పాసిబుల్ కాకపోతే మళ్ళీ రేపు అనదర్ సినారియో ఒకసారి ట్రై చేద్దాం. లెట్స్ ఇట్. లోడ్ అవుతుంది డేటా. సక్సెస్ఫుల్లీ కంట్రోలర్ కాల్డ్. కంట్రోలర్ ఏదైనా ఎక్సెప్షన్ వచ్చిందా? యా, కంట్రోలర్ ఎక్సెప్షన్ వచ్చింది. ఎక్కడ? అన్నోన్ కాలమ్ డిస్క్రిప్షన్, సారీ జాబ్ డిస్క్రిప్షన్, జాబ్ అండర్స్కోర్ డిస్క్రిప్షన్. query mistake. Go to DAO, job DAO, and then list of description, job description. Save it. Restarted. Let's try. Restarted, refreshed, controller called. ఏం కాదు, డేటా రాలేదు. ఇల్లీగల్ స్టేట్ వచ్చింది. could not load, something exceptions. ఓకే, ఎనీహౌ, సో విల్ సీ. అజాక్స్ ద్వారా వస్తుందేమో. ఇప్పటికే 10 అయిపోయింది. మీకు టైం అవుతుందేమో. సో ఓకే, ఎనీహౌ మనం తర్వాత నెక్స్ట్ ట్రై చేద్దాం. మన మెయిన్ స్టెప్ వచ్చేసి కంట్రోలర్లో ఉన్నటువంటి మెథడ్ని ఎగ్జిక్యూట్ చేసి UI నుంచి ఆ డేటాని డిస్ప్లే చేసుకోవాలి. సో అది మనం నెక్స్ట్ క్లాస్లో ఒకసారి ట్రై చేద్దాం. ఓకేనా? సో డీప్ డైవ్ చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సో ట్రై చేయండి అంటిల్ మనకు క్రెడ్ ఉంది కదా, జాబ్ క్రెడ్, అక్కడ దాకా కంప్లీట్ చేసుకోండి. సో ఇది మనం నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్ చేసుకుందాం.